ముందుగా ప్రధానమంత్రి మోదీ, దేవుడు అంతే. అమిత్ షా, హనుమంతుడు, యోగి ఆదిత్యనాథ్, లక్ష్మణ్ అనుకోండి, రాహుల్ గాంధీ, చెత్తన కొడుకు, సోనియా గాంధీ, ఈ దేశం నుంచి మిడబట్టుకొని గెంటేయాల్సిన మనుషులు వీళ్ళంతా. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పట్టిన ఒక దరిద్రుడు. ఈటల రాజేందర్, చెత్త, ఈటల రాజేందర్, చెత్త, ఈటల రాజేందర్. చెత్త పక్కపడేసి. దీంట్లో మీకు ముళ్ళులు గుచ్చుకుంటే, మనసు నొచ్చేస్తే కెమెరాలు విసరడమో క్రాంతిని కొట్టడం ఏమైనా జరుగుతుందా? ఏమన్నారన్నా? జై శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నా దేవుని నేను తలుచుకుంటున్నా. ఓకే, నా దేవుని నేను తలుచుకుంటే నీకెట్టి బాధ? ముస్లిం దగ్గరికి పోయి అల్లా ఎందుకు అంటున్నావు అని అడుగుతావు పోయి. ఇంటర్వ్యూ అయితే కూడా చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు చేయాలి చెప్పండి. నా పేరు మీకు చెప్తే నాకు పిలిచారా లేకుంటే మీరు పిలిచారా? మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు నిద్రపోయేటప్పుడు కూడా అనిపించదా ఒక్కసారి కూడా? అటువంటి అంబేద్కర్ను మీరు అనడం మీకు అసలు కొంచెమన్నా అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనిపించదా? ఇప్పుడు మీకు ఎందుకన్నా అంటే మీరు మంచి వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఈ అంబేద్కరిస్టులకు అపోనెంట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది మీకు? అంబేద్కర్ రూమ్ లో కూర్చొని రాజ్యాంగం రాస్తుంటే ఇంటర్వ్యూ చేద్దామా వద్దా? కాదన్నా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఆఫ్ లైట్లు ఉన్నాయి, చీకట్లో ఉన్నామని అనుకుంటారా? ఇవాళ చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడం కోసం మన తోటి అమర ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు బేసిక్గా అందరినీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. రెడీ అన్న? ముందుగా ప్రధానమంత్రి మోదీ, దేవుడు అంతే. అమిత్ షా, హనుమంతుడు, యోగి ఆదిత్యనాథ్, లక్ష్మణ్ అనుకోండి, రాహుల్ గాంధీ, చెత్తన కొడుకు, సోనియా గాంధీ, ఈ దేశం నుంచి మిడబట్టుకొని గెంటేయాల్సిన మనుషులు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి. ఓకే, ఒక మంచి నాయకుడు, అంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, కానీ ముఖ్యమంత్రిగా సక్సెస్ కాలేకపోతున్నాం అనిపిస్తుంది. కేసీఆర్. ఒక అంటే మంత్రముగ్ధుల్ని చేసే ఒక మెస్పరైజ్ పర్సన్, సూపర్ హీరో, మంచి నాయకుడు. చంద్రబాబు నాయుడు. ఎయిమ్స్ ఉన్న వ్యక్తి. జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పట్టిన ఒక దరిద్రుడు. కేటీఆర్. ఈజ్ అన్ఫిట్. కవిత. ఆమెలో లీడర్ లక్షణాలు ఉన్నాయి కానీ కరెక్ట్ ఉపయోగించుకోవట్లేదు ఆమె. హరీష్ రావు. ఓకే, మంచి వ్యక్తి. ఈటల రాజేందర్. చెత్త. ఈటల రాజేందర్. చెత్త. ఈటల రాజేందర్. చెత్త పక్కపడేసి. బీజేపీ. అరే బీజేపీ అయితే ఏందబ్బా, చెత్త అని చెప్తున్నా కదా. నాకు నచ్చదు ఆయన. నా గురించి మాడుతున్నావా, బీజేపీ గురించి మాడుతున్నావా? నా అభిప్రాయం కావాలా, బీజేపీ అభిప్రాయం కావాలా? నా గురించి కావాలా, ఒక బీజేపీ కార్యకర్త అభిప్రాయం కావాలి? మీ గురించి మరి అది. రఘునందన్ రావు. నైస్ పర్సన్. బండి సంజయ్. అయ్యా మా తెలంగాణకి నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి. ధర్మపురి అరవింద్. కొద్దిగా నోరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అసదుద్దీన్ ఓవైసీ. జీరో, అసలు తీసేయాలి అంతే పక్కకు. అక్బరుద్దీన్ ఓవైసీ. కోపం వస్తుంది అని పేరు చెప్తే నాకు. చెత్త తీసే. మాధవిలత. అంటే ఆమె ఆ ఓల్డ్ సిటీలో ఎంపీ కావాలని నాకు కోరిక. బైరి నరేష్. చెత్తలకే చెత్త అది. రెంజర్ల రాజేష్. వాడంత చెత్త చెత్త నా కొడుకు అంత. అమారా ప్రసాద్. అది నేను చెప్తే బాగుండదు. అంబేద్కర్. యాక్చువల్గా నాకు అంబేద్కర్ అంటే కొద్దిగా కోపం అయితే బాగుంది, నా హిందూ మతాన్ని విమర్శించినందుకు. గాంధీ. కంపేర్ టు అంబేద్కర్ అయితే గాంధీ ఒక ఎవరెస్ట్ శిఖరం. నెహ్రూ. తన స్వార్థం కోసం పాకిస్తాన్ ముక్కలు చేసిన వ్యక్తి. భగత్ సింగ్. మా అందరికి ఆదర్శం. శివాజీ ఛత్రపతి. ఆదర్శం. ఇక సూపర్ హీరో. మా అణువులు ఉంటారు వాళ్ళంతా. గాడ్సే. ఆయన కూడా మా అణువులు ఉంటాడు. హిట్లర్. మంచి వ్యక్తి కాదని అంటారు, మంచివాడు అంటాడు, ఏదో మనకు తెలియదు కానీ హిట్లర్ గురించి మనకు పెద్ద ఎక్కువ ఐడియా లేదు. అంటే ఆయన మీద ఒక అభిప్రాయం నేను రాలేను. అంధకారం నుంచి వెలుగులోకి పోదాము, వెలుగులోకి వచ్చే ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తా. దీంట్లో మీకు ముళ్ళులు గుచ్చుకుంటే, మనసు నొచ్చేస్తే కెమెరాలు విసరడమో క్రాంతిని కొట్టడం ఏమైనా జరుగుతుందా? నేను చేస్తున్న పని కూడా అదే క్రాంతి. నేను ఈ దేశంలో ఉన్న అంబేద్కర్ గురించి చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొస్తున్న జనాలను విత్ ఆధారాలతో. అర్థమవుతుందా? సో మీరు చేసే ఇంటర్వ్యూ కూడా ఆ విధంగానే ఉండే జ్ఞానాన్ని, అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని జనాలకి పోతే బాగుంటుంది నా ఉద్దేశం. స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఏమైతే పలగొట్టరు కదా ఇక్కడ? నేనేదో పలగొడితే ఏం పలగొట్ట. రైట్, ఓకే అన్న. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. బాగురా అన్న? ఫైన్. ఓకే,
ఏమన్నారన్నా? జై శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నా దేవుని నేను తలుచుకుంటున్నా. ఓకే, నా దేవుని నేను తలుచుకుంటే నీకేంటి బాధ? నాకేం బాధ లేదన్నా, జస్ట్ నేను అడుగుతున్నా జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు మీరు? నా దేవుని తలుచుకుంటున్నాను నేను. నా దేవుడు నేను తలుచుకుంటున్నా. ఇప్పుడు ముస్లిం దగ్గరికి పోయి అల్లాని ఎందుకు అంటున్నావు అని అడుగుతావు, పోయి క్రిస్టియన్స్ దగ్గరికి పోయి జీసస్ అనేది ఎందుకు అంటున్నావు అని చెప్పి అడుగుతావు. ఇంటర్వ్యూలలో అంటారా అన్న వాళ్ళు కూడా? ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ముస్లిమ్స్ అంటారు వాళ్ళు. ఓకే, అట్లా అనేటోళ్ళని మీరు గౌరవిస్తారా? అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా అని అడుగుతున్నాను నేను. నేను గౌరవిస్తేంది, గౌరవించకపోతే అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా? అమారా ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటే గౌరవిస్తాడా? మేబీ గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? చెప్తున్నా కదా, గౌరవించవు. గౌరవించవచ్చు, గౌరవించవచ్చు. సందర్భాన్ని బట్టి ఉంటుంది. సరే, సందర్భం ఏ సందర్భంలో గౌరవించో, ఏ సందర్భంలో గౌరవిస్తామన్నా? సమయం రావాలి కదా, అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. అది అన్న కూర్చోబెట్టేసి ఇక్కడ కూర్చోబెట్టి గౌరవిస్తావా లేదా అంటే గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. రైట్, ఓకే అన్న. ఈ ఇంటర్వ్యూలో చాలా ఘాటైన ప్రశ్నలు ఉంటాయి, ఘాటుగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏమన్నా కూలగొట్టి అంత చిందరవందర చేసి అయితే పోవు కదన్నా? అలాంటిది అయితే చెయ్యా, మీరు అడగండి. చేస్తారా? ఫస్ట్ అష్యూరెన్స్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే బాగా ఖరీదైన కెమెరాలు కదా, పోతే పలగొట్టి అడగండి. పలగొట్టరు కదా. కాకపోతే నేనేం ఆలోచిస్తా అంటే, మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ గొంతు కానీ మీరు అడిగే ప్రశ్నలు కానీ అన్నీ కూడా హిందుత్వం మీదనే ఉంటాయి తప్ప, అంటే మా హిందువులు అమాయకులు కాబట్టి వాళ్ళ మీద రెచ్చిపోతున్నావు అంతే తప్ప, ఓ ముస్లింని కూర్చోబెట్టి అల్లా మీదనో, ఒక క్రైస్తవుని కూర్చోబెట్టి బైబిల్ మీద అడిగే దమ్ము నీకు లేదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు కానీ నీకు ఆ దమ్ము లేదు. నాకు లేదు. కేవలం ఏంటంటే మా అమాయకులు హిందువులు కాబట్టి మాదనాల్సి, కానీ నీకు సమాధానం చెప్పడంలో మేమున్నాం, పర్లేదు అడుగు, నువ్వు ఏమడుగుతావు. మీకు అసలు విషయం తెలియదు కానీ నేను పచ్చి హిందువునన్నా. పచ్చి ఉండుగా ఎండిపోయినగా నాకు ఎందుకు లేని పక్క పెట్టి, కానీ ఇలాంటి మాటలు మేము నమ్మం. కానీ మ్యాటర్ సబ్జెక్ట్లకు రావాలి. నీ చాలా వీడియోలు చూసినాం కాబట్టి నీ కథ ఏందో మాకు తెలుసు. కానీ బాగా కోపం వస్తుంది ఎందుకన్నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు. ఎగ్జాక్ట్లీ నీ క్యారెక్టర్ ఏందో మాకు తెలుసు కదా. ఏం తెలుసు అన్న నా క్యారెక్టర్ మీకు? చెప్పాను కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చినాం. మళ్ళీ అంటే మీరు ఒకటి అంటే డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. నేను మొత్తం చేసిన ఇది ఫస్ట్ టైం కాదు మనం కూర్చోవడం. మీతో 2 ఇంటర్వ్యూలు అయినాయి. మరి అయినా కూడా ఎందుకు వచ్చారన్నా? అయినా కూడా ఎందుకు వచ్చారు చెప్పండి. నువ్వు అడిగే ప్రశ్న సమాధానం చెప్తామని వచ్చా. అంటే ఇప్పుడు నీతో నాకు వ్యక్తిగతంగా గొడవ లేదు నాకు నీతో, అవునా కదా? నువ్వు ఒక యాంకర్వి, నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. సరే, యాంకర్ అంటే మళ్ళీ నీకు తక్కువ అనిపిస్తుందేమో. నువ్వు ఒక ఇంటర్వ్యూ చేసే అతని ఒక ఛానల్, నేను సమాధానం చెప్తా. ఇప్పుడు నేను ప్రసాద్ భాయ్, నేను మీరు ఒకరి పేరు చెప్పండి, తప్పకుండా నేను 4 ఇంటర్వ్యూ చేస్తాను. సరే, ఇంటర్వ్యూ అయితే చెప్పు. మీరు చెప్పండి, ఎవరిని చేయాలి చెప్పండి. నా పేరు మీకు చెప్తే నాకు పిలిచారా లేకుంటే మీరు పిలిచారా? ఎక్కడ చూసినా అమారా ప్రసాద్ పేరు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని పిలవండి. మీకు పేర్లు తెలియనప్పుడు మేము పేరు చెప్తాంలే. తప్పకుండా ప్రసాద్ అన్న చెప్పిండు కనుక, ఎవరన్నా ముస్లింలు నేను అడిగే ప్రశ్నలకు సిద్ధంగా ఉంటే, క్రిస్టియన్లు సైతం ముందుకు రారి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని అడిగినట్టు వాళ్ళని కూడా అడిగి చూపిస్తాను. నిరూపించు ఫస్ట్, నిరూపించు. ఇదే మాట అంతకుముందు ఇంటర్వ్యూ ఛాలెంజ్ అన్న, ఇట్స్ ఛాలెంజ్. ఓకే, అప్పుడు నీ మీద గౌరవం వస్తుంది మాకు. రైట్, ఇప్పుడు కూడా గౌరవం పెట్టుకోరన్న, తప్పేం లేదు. సరే, అమారా ప్రసాద్ మాట్లాడేటటువంటి మాటలు చాలా నిరంకుశంగా, అవగాహన లేకుండా మాట్లాడతాడు అని అంటే ఏమంటారు? ఉదాహరణ ఏదైనా ఉదాహరణ ఎందుకు? ప్రతి మాట నాకు తెలియదు. మరి హిందూ సమాజం అయితే అట్లా ఇంతవరకు ఎవరు అనలే నాకు. ఓకే అన్న, ఎవరు అనలే? హిందూ నాతోనే ఎవరు అనలే. మిమ్మల్ని తిట్టేటోళ్ళు అంతవరకు యాంటీ హిందూస్. యాంటీ హిందూసా? యాంటీ హిందూస్ అంటే మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళ, మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళ, వ్యక్తిగతంగా మీ పదజాలాన్ని వ్యతిరేకించటోళ్ళ, మీ బిహేవియర్ని వ్యతిరేకించటోళ్ళ? పాయింట్ ఏంటంటే, ఇక్కడ హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. నేను చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్, నేను ఇంకోటి, అమారా ప్రసాద్ ఎప్పుడు కూడా ఏ రిఫరెన్స్ లేకుండా ఏది చెప్పడు, ప్రాణమైన చెప్పాడు. నేను సొల్లు వాగుడు చెప్పా, ఏదో బుర్ర కథలు చెప్పినట్టు నేను ఏది కూడా చెప్పా. నేను ఏది చెప్పినా ఒక రిఫరెన్స్ ఇస్తా, ఇట్లా ఆడేస్తా. ఒక రిఫరెన్స్ ఒకటి కాదు, 2 కాదు, మాకు 2 ఇస్తా రిఫరెన్స్. ఏం చదివిస్తారు మీరు? రిఫరెన్స్ అదే ఇక్కడ నుండి తెస్తారు. పుస్తకాలు చదువుతారు, నేను బుక్స్ చదువుతా. ఎన్ని పుస్తకాలు? మనకి ఏదైనా విషయం తెలియాలంటే 1000 పుస్తకాలు చదివారు మీరు? 1000 పుస్తకాలు అంటే ఏం లేదు, అట్లా 1000 అనే మాట ఏం లేదు. కానీ చదివిండొచ్చు, ఒక 100 అట్లా 100 వరకు చదివిండొచ్చు. 100 పుస్తకాలు చదివారు. 100 పుస్తకాలు చదివినటువంటి అమారా ప్రసాద్కు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందా అంటారా? నా సబ్జెక్ట్లో నేను చదువుతాను, నేను తప్ప వేరే సబ్జెక్ట్ ముట్టాను కదా నేను. ఇప్పుడు నీ సబ్జెక్ట్ ఏంది? నాది
ఎప్పుడైతే నేను అంబేద్కరిజం గురించి కానీ దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టానో అంబేద్కర్ గురించి చాలా పుస్తకాలు చదివాను నేను. అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివాను, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ మీద రాసిన పుస్తకాలు చదివాను, గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు చదివాను నేను. అర్థమవుతుందా? ఇలాంటి అథెంటికేట్గా ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చదివాను నేను. ఇప్పుడు అంబేద్కరిస్టులకు మీరు బాగా భద్రశత్రువు అయిపోయారు. దానికి కారణం ఏందో తెలుసా మీకు? చెప్పండి. మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను చెప్తున్నా విధానం, నేను ఏదైతే చెప్తున్నానో వాడికి వాళ్ళకి కోపం వస్తుంది. మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు నిద్రపోయేటప్పుడు కూడా అనిపించదా ఒక్కసారి కూడా? నేను ఇంతకుముందే చెప్పాను, నేను వితౌట్ రిఫరెన్స్ నేను ఏది మాట్లాడను అని. నేను ఇచ్చిన ఏ వీడియో అయినా కూడా రిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రిఫరెన్స్ నేను చెప్పిన రిఫరెన్స్ తప్పైతే పోయి గవర్నమెంట్ అడగండి. అర్థమవుతుందా? గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు అవి వాళ్ళని అడగండి. ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన పుస్తకాలన్నీ రిఫరెన్స్ ఇవ్వట్లేదు. నేను అథెంటికేట్గా గవర్నమెంట్ రాసిన పుస్తకాల నుంచి నేను రిఫరెన్స్ ఇస్తున్నా. పోయి వాళ్ళని అడగండి. నన్ను అడుగుతా ఎట్లా? నా మీద కోపం తెచ్చుకుంటే ఎట్లా? అంటే అంబేద్కర్ చదివింది డిగ్రీలు లేవు, దొంగ డిగ్రీలు అని, అంబేద్కర్ అసలు సమాజానికి ఏం చేయలేదు, అంబేద్కర్ తన సెల్ఫ్ డబ్బా పట్టుకున్నాడు, సెల్ఫ్గా ఎదిగిండు, ఇవన్నీ అవసరమా మీకు? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 ప్రశ్నలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏదైనా ఒక్కొక్క ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. అడగండి. ఇప్పుడు అంబేద్కర్ డిగ్రీలు దొంగ డిగ్రీలు అని మీరు అన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయిందంటే సమాజంలో అంబేద్కరిస్టులు ఏమైపోతున్నారంటే, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించామంటే చూపిస్తాను. నేను అంబేద్కర్ నిలబడి ఉంటుంది ఒక ఫోటో, పక్కన అన్ని డిగ్రీలు ఉంటాయి, వరుసగా డిగ్రీలు ఉంటాయి. చాలామంది నాకు అంబేద్కర్ క్వాలిఫికేషన్ మీద మాట్లాడినప్పుడు ఆ ఫోటో నాకు చాలామంది షేర్ చేశారు. నాకు ఆ షేర్ చేసే ముందు ఒక్కసారి కూడా దాన్ని ఎందుకు గమనించలేదు వాళ్ళు అనేది నాకు అర్థం కాదు. ఆ షేర్ చేసిన ఫోటో పక్కన డిగ్రీలు ఉంటాయి కదా, అన్నీ 2 సార్లు 3 సార్లు రిపీట్ అయిన డిగ్రీస్. బీకామ్ ఉందనుకో, సార్ బిఏ ఉందనుకో, బిఏ అనేది ఒక 4 సార్లు కనబడుతుంది అందులో. ఎంఏ ఉందనుకో, ఎంఏ ఒక 4 సార్లు కనబడుతుంది అందులో. పిహెచ్డీ ఉందనుకో, పిహెచ్డీ 4 సార్లు కనబడుతుంది. అంటే వాళ్ళు ఆ కంటెంట్ వాళ్ళకి తెలియదు. అరే ఇన్ని డిగ్రీలా అనుకుంటారు. కానీ అంబేద్కర్ చదివింది కేవలం 5 డిగ్రీలు మాత్రమే. ఆయన కాలేజీకి వెళ్ళి కేవలం 5 డిగ్రీలు కాలేజీకి వెళ్ళి, ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే, మనకు జనాలకు తెలియని విషయం ఏంటంటే, మనకు వచ్చిన డిగ్రీలు ఏంటి అంటే మనం ఏ విధంగా వస్తాయి, మనకి చదువుకుంటే వచ్చేటి, లేకుంటే కొన్ని యూనివర్సిటీలు గౌరవంగా ఇచ్చేటి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఆయనకు గౌరవంగా ఒక డిగ్రీ ఇచ్చింది ఆయనకు. అంటే అంబేద్కర్ హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు చదువుకున్నాడని అర్థమా? కాదు కదా, అది గౌరవంగా ఇచ్చే డిగ్రీ. రైట్, ఓకే అన్న. ఈ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు ఏం చదువుకురన్నా? నేను ఎంఎస్సీ కంప్యూటర్ చేశాను. ఎంఎస్సీ కంప్యూటర్ చేశారు. ఓకే. మీ లైఫ్ గోల్ ఏముండే అన్న? నేను ఉండే గోల్, ఇప్పుడు గోల్ కాకుండా నేను వేరే చేస్తున్నా కాబట్టి వ్యాపారం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు వ్యాపారం మంచిగా ఉందా అన్న? అంత పర్ఫెక్ట్, బాగా నడుస్తుందా మంచిగా? నేను విన్నది ఏంటంటే అమరా ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుగా అన్నాడు అని చెప్పేసి విన్నా. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు పోలీస్ ఆఫీసర్ కావాలండి. నాది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత కూడా 2 సార్లు ట్రై చేశాను నేను. అప్పుడు నేను ఫిజికల్గా బాగుండేవాడిని, నేను ఇట్లా ఉండేవాడిని కాదు, ఈ పర్సనాలిటీ ఉండేది కాదు. అప్పుడు నేను కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకునేవాడిని. నేను చాలా బక్క ఉంటుంది, నేను చాలా సన్నంగా ఉండేవాడిని, నేను ఫిజికల్గా బాగుండేవాడిని. అప్పట్లో కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ అంటే నేను చదువుకునే టైంలో, ఇప్పుడు కాదు, నా చదువు అయిపోయేది దాదాపు 25 ఏళ్ళకి ఎక్కువ అయిపోయింది. సో ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అని, ఎందుకంటే పోలీస్ కావాలని ఒక కోరిక ఉండే నాకు. సో నేను ఫిజికల్గా చాలా ఫిట్నెస్ ఉండేవాడిని. పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా కోరుకుండడం వల్ల ట్రై చేశాను, 2 టైమ్స్ ట్రై చేశాను. డిగ్రీ తర్వాత ఒకసారి, పీజీ తర్వాత ఒకసారి. అప్పుడు నాది ఏంటంటే హైట్ 167 ఉండాలి, నాది 166 అనమాట నాది. ఆ ఒక్క దగ్గర చాలా ప్రయత్నాలు చేశాము కానీ కుదరలే. కానీ నా బ్లడ్ మాత్రం మా నాన్న పోలీసే, మా తాత పోలీసే, మా మేనమామ పోలీసే, అందరూ మా వంశంలో దాదాపు అందరూ పోలీస్ డిపార్ట్మెంటే. మా కుటుంబం నుంచే గ్యాప్ అయిపోయింది డిపార్ట్మెంట్. అంటే మిస్ అయిన ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది, చాలా. ఓకే. లాస్ట్ అంటే ఆర్మీ అన్న పోలీసు గారు బాగుండే. అంటే ఒకవేళ మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి అట్లనే ఫిట్నెస్ తోటి ఉంటే బాగుండేమో అన్న. మేబీ కదా, ఈ రూట్లో వచ్చేవాడిని కాదు, ఈ రూట్లో వచ్చేటోళ్ళు కాకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను లైట్ తీసుకుంటాను, నేను పట్టించుకున్నా. ఏమనిపించదా? నేను ఎవరిని బాడీ షేమింగ్ నేను చేసినా నేను పట్టించుకున్నాను. నాకు చాలా వస్తాయి బాడీ షేమింగ్, నాకు కామెంట్స్ కూడా వస్తాయి కింద బాడీ షేమింగ్. అమ్మా అంబేద్కరిస్టులు తిడతారు బాడీ షేమింగ్తో. ఇప్పుడు మా అంబేద్కరిస్టులు ఏమంటారు, మా బాడీ షేమింగ్ చేయొద్దు, మమ్మల్ని అవమానించినట్టు, మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం అందరినీ చేస్తారు బాడీ షేమింగ్.
మా వాళ్ళు అంటే మా అంబేద్కరిస్టులు అంటే మా కులపోలే కదా ఎంతైనా మా ఎస్సీలే కదా. మళ్ళొకసారి అర్థం కాలే, నాకు అర్థం కాలే. మీరు ఏమన్నా మా వాళ్ళు అంటే మా కులపోలే కదా వీళ్ళంతా ఎస్సీలే కదా. మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు అంతే కదా, క్లియర్ కదా. కానీ అమారా ప్రసాద్ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. చాలా నేను కూడా చాలా వీడియోలు చూశాను, చాలా కామెంట్స్ చూశాను. నా గురించి నేను ఎస్సీ కాదని ప్రచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అంటే ఏం తెలుసా, హమారా ప్రసాద్ని ఎట్లా దెబ్బ కొట్టాలని ఆలోచించే కొంతమంది శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీ ఒక మంచి ఆధారం దొరికింది కదా వాళ్ళకి. హమారా ప్రసాద్ ఎస్సీ కాదన్నా కానీ ఎస్సీ అని చెప్పి మనుగడ సాగిస్తున్నాడు అని, అంటే సమాజాన్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టు చీకటి. హ్యాపీగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేయొచ్చు కదా. అమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? కేసు ఫైల్ చేయ కదా. అమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? ఇప్పుడు మోసం చేస్తలేడా నీకు ఎప్పుడు తెలవాలి? నీకు ఏదైనా ఎంక్వైరీ నువ్వు పోలీస్ కేసు ఫైల్ చేస్తే నేను ఎంక్వైరీ చేసి పోలీసులు అప్పుడు పోలీసులు నిర్ణయిస్తారు నేను మోసం చేసినా లేకుంటే మీరు అపోహపడుతున్నారు నిర్ణయించాల్సింది ఎవరు? కావాలని దళిత వర్గాలను అంబేద్కరిస్టులు స్ప్లిట్ చేయడం కోసం అంబేద్కరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా స్పాయిల్ చేయడం కోసం అమారా ప్రసాద్ మారిండు. అసలు స్ప్లిట్ చేసింది అంబేద్కర్, నేను కాదు. ఈ దేశంలో ఉన్న దళితులను హిందువులు కాదు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రశంసలు ఇచ్చేటటువంటి వ్యక్తి అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ను మీరు అనడం మీకు అసలు కొంచెమన్నా అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనిపించదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే హిందూ సమాజం నుంచి దళితులను వేరు చేయాలని చెప్పేసి కుట్ర పన్నింది అంబేద్కర్. నెంబర్ 1. ఇప్పుడు మోడీ గురించి మాట్లాడారు. మోడీకి కానీ కేసీఆర్కి కానీ అటు జగన్కి కానీ నాకు చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఓటు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఎవరు? వీళ్ళంతా కూడా, మోడీ కూడా, ఎవరైనా సరే మోడీ కూడా. అరే రాజకీయ పార్టీ అంటేనే రాజకీయాలు చేయడం కదా అన్న. వాళ్ళు కొత్త చేస్తారా అన్న? రాజకీయం అంటే మోడీ గారిని కూడా వినుర్రి, మోడీ గారిని కూడా అమారా ప్రసాద్ అన్న అపోజ్ చేస్తున్నాడు, రాజకీయ పార్టీ అంటుండు. ఎస్, బీజేపీ కూడా రాజకీయ పార్టీ, ఎవరైనా రాజకీయ పార్టీ. బీజేపీ మిమ్మల్ని నా వర్షం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళకి ఏం కావాలా? అందరు ఓట్లు కావాలా, ముస్లిం ఓట్లు కావాలా, దళితుల ఓట్లు కావాలా, హిందూ ఓట్లు కావాలా, క్రిస్టియన్ ఓట్లు కావాలా. కానీ హమారా ప్రసాద్ రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాలు చేయట్లేదు కదా. సో నేనేం చేస్తా అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న వాస్తవాన్ని చూపిస్తాను అంతే. కానీ ఇప్పుడు అమారా ప్రసాద్ను బీజేపీ సాకుతుంది బయట వినిపిస్తున్నటువంటి అంశం. బీజేపీ ఏంది, అమిత్ షానే సాకుతుండని చెప్పుకోండి, లేకుంటే మోడీ సాకుతుండని చెప్పుకోండి. ప్రతి నెల వాళ్ళ అకౌంట్ ఇప్పుడు నవ్వుకుంటా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో, నిజాలు అబద్ధాలు అంటే ఒకటి ఏంటంటే అబద్ధము నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంక్వైరీ చేసి ఈయన వెనుక ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలుసుకునే తర్వాత చెప్తే బాగుంటుంది. కానీ జస్ట్ నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నవ్వినంత మాత్రం అది అబద్ధం కాదు అది నిజం కాదని చెప్పడానికి నీ దగ్గర ఏం సోర్స్ ఉంది? నీరేమైనా సోర్స్ ఉందా? ఎందుకన్నా అంత చిన్న చూపుగా చూస్తున్నావు నన్ను? నేను జనరల్ అడుగుతున్నా. ఎందుకు అంటున్నా? జనరల్ అడుగుతున్నా. ఎందుకు అంటున్నా అంటే మీరు అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎదుటి వాడి మీద నింద వేయడం. ఆ నింద వేసేటప్పుడు బ్యాక్ పాయింట్ పెట్టుకోవాలి. రైట్, మీరు మంచి పాయింట్లకు వచ్చారు. కావాలని మీరు ఎలివేషన్ కోసం మీరు గొప్పగా ఏదో చిత్రీకరించాలి, మీడియాలో కనబడాలని అంబేద్కర్ను మీరు అంటుర్రు. ఇప్పుడు మీకు ఇంతవరకు అమారా ప్రసాద్ ఇదే చెప్తున్నాను. అమారా ప్రసాద్ ఏ చెప్పినా రిఫరెన్స్ చూపించి చేస్తున్నాడు అన్న తర్వాత నేను ఎలివేషన్ కోసం చేస్తున్నా అని అంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎందుకన్నా అంటే మీరు మంచి వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అంబేద్కరిస్టులకు అపోనెంట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది మీకు? ఇక్కడ పాయింట్ ఏంటంటే అంబేద్కరిస్ట్ ఆపోనెంట్గా మాట్లాడడం అని కాదు. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను దీనికి ఒక రీజన్ ఉంది. నాకు నేను అంబేద్కర్ నుంచి మాట్లాడడానికి గల ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను గత ఒక 10-12 సంవత్సరాల నుంచి హిందూ ధర్మంలో పోరాడుతున్నాను, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చూశాను. నేను 5-6 సంవత్సరాల నుంచి చూశాను. ఏంటంటే అంతకుముందు 5 years బ్యాక్ ఎక్కడైనా మా హిందూ సంఘాలు కానీ మా హిందువులు కానీ పోయి ఫైట్ చేస్తున్నప్పుడు ఈ అంబేద్కరిస్టులు అడ్డం వచ్చేసి అనవసరంగా వీళ్ళ మీద అనవసరంగా అంటే ఈ హిందూ సంఘాల మీద, నాయకుల మీద, లేకపోతే కార్యకర్తల మీద అట్రాసిటీ కేసు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఫేక్ అట్రా కేసు. వాడు ఆచరించేది వేరే మతం. మళ్ళీ వాడు రాజ్యాంగం ఉంటాడు, రాజ్యాంగం హక్కులు అంటాడు. కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి. ఆ బాధ్యత గురించి ఈరోజు మాట్లాడాడు. మతం మారితే ఏం రిజర్వేషన్ రాదు, ఏం సర్టిఫికేట్ తీసుకోవడం అది మాత్రం పాటించాడు వాడు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటే అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఓహో మనం ఏంటంటే
అంబేద్కరిజం అనేది బాగా హిందుత్వాన్ని బాగా టార్గెట్ చేసింది. సో మనం కూడా వీళ్ళ తప్పులు చూపించాలా? ఓకే, నువ్వు హిందూ మతంలో తప్పులు ఉంటే చూపించు, తప్పు లేదు. దానికి ప్రతి ఒక్కరు సమాధానం అడగమా, సమాధానం కావాలంటే సమాధానం చెప్పి కూర్చోబెడతా, పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టిస్తా, నేనే కూర్చోబెడతా, కూర్చోబెట్టి నీకు సమాధానం చెప్పిస్తా. కానీ నువ్వు వక్రీకరించకు, వక్రీకరించే తప్పుడు. ఆ వక్రీకరణ ఎప్పుడైతే మేము బాగా అబ్జర్వ్ చేసామో అప్పటి నుంచి నేను అంబేద్కర్ గురించి చదవడం మొదలుపెట్టా. అంబేద్కర్ చరిత్ర చదివిన తర్వాత మొత్తం బొక్కలు కనబడుతున్నాయి. అలా ఒరే ఇన్ని రోజుల్లో చెప్పింది ఏంది, నువ్వు కనబడుతున్న బొక్కలు ఏంటారా బాబు అని చెప్పి నేను ఇంకోటి ఈ కదిరి కృష్ణనో లేకుంటే ఇంకోడో మర్యాద అన్న వాళ్ళని అట్లనే పిలుస్తాను నేను వాళ్ళని అట్లనే పిలుస్తాను, మర్యాద అన్న, నేను వాళ్ళని అలాగే పిలుస్తా అని చెప్పిన. ఇక నువ్వు దాన్ని డిస్కస్ చేయను. ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుర్ర కథలు చెప్పినట్టు చెప్తారు. వాళ్ళు ఆడ కదిరి కృష్ణ ఆడైతే అంబేద్కర్ రూమ్ లో కూర్చొని రాజ్యాంగం రాస్తుంటే వాళ్ళు ఇష్టం చేస్తే నీ ఇష్టం కూర్చొని చేస్తే చేయలేకుంటలేదు. నేను చెయ్యి అని నేను రాలేదు, నువ్వు చేస్తా అంటే వచ్చినా, చెయ్యాలనుకుంటే చెయ్యి, లేకపోతే లేదు. 100% అంటే మిమ్మల్ని అన్నాడు అలా నన్ను అమరా ప్రసాద్ గారు అన్నతో ఇప్పుడు నన్ను ఉచ్చరించి మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. అన్న మీరు అంబేద్కర్ నమ్ముతారా గాంధీని నమ్ముతారా అన్న? ఇద్దరిట్లలో నేను ఇద్దరు నమ్మ. ఒకవేళ నమ్మాల్సి వస్తే ఇప్పుడు నాకు చరిత్ర మీద నేను 3 కోణాలు చూస్తాను అన్న. నేను చెప్పేది సమాధానం వినాలా? చెప్పండి. నేను చరిత్రను 3 కోణాలు చూస్తా. అంబేద్కర్ని మిడిల్ గీత గీస్తా చరిత్రకి గీసి, అంటే స్వతంత్ర పోరాటాలకి చరిత్రకు అంబేద్కర్ గాంధీని మిడిల్ గీతగా పెట్టి గాంధీకి దేశానికి ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు గాంధీ నాకు వరస్ట్ కనబడతాడు, ఒక కుట్రదారుడు కనబడతాడు. ఈ పాయింట్ పక్క పెట్టి ఇక రెండో పాయింట్ గాంధీని అంబేద్కర్ని చూపించినప్పుడు అంబేద్కర్ నాకు వరస్ట్ కనబడతాడు. నాకు ఓకే, అంబేద్కర్ కంటే కొన్ని వేల లక్షల రేట్లు గాంధీ బెటర్ అంటారు. ఎస్, అదే గాంధీ చెప్పిండు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఇట్లా అరే అంటే అరే అనమని, ఒరే అంటే ఒరే అనమని కానీ చెప్పలేదు. అంటే ఇప్పుడు గాంధీజీ సిద్ధాంతాలు నేను నమ్ముతా అని చెప్పలేదే, నేను చరిత్రలో ఇద్దరు కంపారిజన్ చెప్పాను నేను. కానీ గాంధీజీ సిద్ధాంతాలను నేను పాటిస్తా అని చెప్పలేదు. గాంధీ మీద వ్యక్తిగతంగా అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం ఏర్పడ్డదంటే మంచి అభిప్రాయం లేదని చెప్తున్నా కదా. కంపేర్ విత్ అంబేద్కర్ ఉందని మీరే ఒప్పుకున్నారు కదా. ఇంత క్లారిటీ చెప్పిన ప్రేక్షకులకు అర్థమైంది కావచ్చేమో, కానీ నీకు అర్థం కాలే. నేనేమంటున్నా కంపేర్ విత్ అంబేద్కర్. నేను ఏం చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పిన, ఇద్దరు వరస్టే అని. కానీ గాంధీజీని మధ్యలో ఆధారంగా తీసుకొని మీ దారిలోకే నేను వస్తాను. గాంధీ మంచోడు కాదు, అంబేద్కర్ మంచోడు కాదు, అమరా ప్రసాద్ గారు మీరు మంచోరు కదా, మీరేమనాలి, వారు వీరని మాట్లాడాలి, వాడు అస్సలే వాడు అంటే వాడే అంట, గౌరవిస్తా రైట్. అంటే మిమ్మల్ని మీరు ఇట్లా కదిరి కృష్ణన్ కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులను, ఇప్పుడు ఆ కదిరి కృష్ణగాడు ఏం చెప్తాడంటే, అంబేద్కర్ ఒక రూమ్లో తీసుకొని పెన్ను పేపర్లు తీసుకొని పోయి చరిత్ర రాజ్యాంగం రాస్తుంటే వాడు ఏదో కిటికీ పక్కన నిలబడి కూర్చున్నట్టు, డోర్ పక్కన ప్యూన్లాగా కూర్చొని చూస్తున్నట్టు, అంబేద్కర్ ఏం చేస్తుండో వాడు చెప్పినట్టు ఆధారం వాళ్ళు చెప్తున్నాడు. కానీ ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడాడు. వాడే కావచ్చు, ఎవరైనా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రిఫరెన్స్ ఇట్లా ఇయ్యరు. కానీ అమరా ప్రసాద్ అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని, అంబేద్కర్ గురించి వీడియో పెడుతున్నా అంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇచ్చుకుంటేనే నేను ఆ చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పలానా పేజీలో, పలానా బుక్లో, పలానా పేజీలో ఇగో ఈ విధంగా ఉంది, డిస్ప్లే మీద కూడా నేను ఆయన మాట్లాడిన మాటని నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఆధారాల గురించి మాట్లాడేటోని నేను తప్ప, అసలు ఆధారమే లేకుండా మాట్లాడటం వాడు కరెక్ట్. మీరు నమ్మే ఆధారాలు, నేను నమ్మే ఆధారాలు తప్ప. ఆ బుక్ రాసింది నేనా, ఆ చరిత్ర పుస్తకాలు రాసింది నేనా, గవర్నమెంట్ రాసింది. మరి అయితే నేను నమ్మంటా అంటే ఆ పుస్తకం ఉండేది నేను నమ్ముతున్నాను. నేను కొత్త సమయం నమ్మటం లేదు కదా. రైట్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయనే లేదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాశాడని ఎక్కడ ఉంది? రాయలేదంటారా? రాశాడని ఎక్కడ రాసి ఉంది? రాయలేదంటారా? రాశాడు అని చెప్పి ఎక్కడుంది? అంబేద్కర్ రాజ్యాంగ పిత అని చెప్పేసి ఎక్కడ రాసింది చెప్పండి నాకు. అందరు చెప్తారు కదా, అందరు అంటారు కదా రాజ్యాంగం నేనే రాసిన అని చెప్పి రేపు నుంచి ఒక 100 మందిని చెప్పిస్తా. అయితే నేను రాసిన నమ్ముతావా? మీరు రాసిరంటనా? అసలు నమ్మ. నువ్వు నమ్మ అంటే ఇప్పుడు ఏంది, అదేంటి బయట చెప్పిన నమ్మినప్పుడు ఇది కూడా 100 మంది ఇప్పుడు నమ్మలేదా? నువ్వు ఆల్రెడీ ఒకరు ఉన్నారు అని అన్న తర్వాత ఎవరు ఎక్కడ ఇప్పుడు నేను అదే ఇప్పుడు క్రాంతి, నువ్వు లాజిక్ని అర్థం చేసుకోను, మొండిగా మాట్లాడడం కాదు. ఇప్పుడు ఓ 100 మంది రాజ్యాంగము అంబేద్కర్ రాసిన అనేది నమ్ముతావా? చరిత్రలో రాసి పెట్టిన వాస్తవాన్ని నమ్ముతావా? చెప్పు.
ఇప్పుడు చరిత్రలో అంబేద్కర్ రాయలేదని రాసిందా? ఏడుంది మరి రాసిందని ఏడుంది? రాయలేదని రాసిందా చెప్పండి. రాయలేదు. 292 మంది రాసిండు. అంబేద్కరే తన పుస్తకంలో క్లియర్గా రాసిండు. 292 మందిలో నేను ఒక్కడిని అంటున్నాడు ఆయన. కాదు 292 మంది నువ్వు ఒకటి కాదు, నువ్వే ఒక్కడే. నువ్వు 292 మంది లేరు, నువ్వు ఒక్కడే రాజ్యాంగం రాసినావు అంటావా? ఏంది అది? రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ పార్లమెంట్లో అమ్ముతారు, పోయి కొనుక్కొనిగో ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ సంతకాలు 292 మంది సంతకాలు ఉంటాయి. రైట్, ఒక్కటే నిమిషం అన్న. ఈ సబ్జెక్ట్ మీద ఒక కాల్ తీసుకుంటాను నేను. 100% తీసుకోబా. హలో 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 అన్న, వినిపిస్తుందా? వినిపిస్తుందా అన్న? నేను క్రాంతిని మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నామన్నా. నా ముందల అమర ప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి. అసలు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని రాయలేదు, రాజ్యాంగంలో రాసిందని ఏడున్నది ఎట్లా నమ్ముతారు అని అడుగుతున్నాడు. రాజ్యాంగంలో రాయలేదు, రాజ్యాంగం రాయలేదా? రాజ్యాంగం రాయలేదు అని అంటున్నారు అమర ప్రసాద్ గారు. చిన్న పిల్లవన్నాడు చెప్తాడు. అసలు సమగ్ర రాజ్యాంగ రచనలో కాన్స్టిట్యూషన్ మీకు వినిపిస్తుందా అన్న? నేను ఒక ప్రశ్న అడుగుతాను అతనికి. అన్న మీకు వినిపిస్తుందా? ఒక ప్రశ్న అడుగుతా. బ్రదర్, నేను అమర ప్రసాద్ మాడుతున్నా. బ్రదర్, ఒక ప్రశ్న మీకు అడగాల. ఇంకో విషయం ఏంటంటే అన్న, వినిపిస్తుందా అన్న? తను ఒక ప్రశ్న అడుగుతారట మిమ్మల్ని, ఒకసారి వినండి. చెప్పండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ రోజు రాజ్యాంగ రచన డిసెంబర్ 1946లో స్టార్ట్ అయింది కమిటీలో. హలో అన్న, వింటున్నారా? చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు రాజ్యాంగం ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 డిసెంబర్ 9-16 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కమిటీ డిసెంబర్ 9 నుండి 9 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు కమిటీలు వేసుకున్నారు, అంతే స్టార్ట్ అయింది అక్కడ నుంచి. రాజ్యాంగ కమిటీలో అంబేద్కర్ గారి ప్రవేశము ఎప్పుడు జరిగింది చెప్పండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తా మిస్టర్ అమరప్రసాద్, వినండి. రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం వేరు, రాజ్యాంగ కమిటీ వేరు, రాజ్యాంగ రచన కమిటీ వేరు. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా. డిసెంబర్ 9 నాడు రాజ్యాంగ పరిషత్ స్టార్ట్ అవుతే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నాడు ఆశయాల తీర్మానం ప్రవేశపెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే మీరు అన్న సబ్ కమిటీలు, ఇంతకుముందు ఏదో సబ్ కమిటీలు అని చెప్పి. బ్రదర్, నేను అడిగిన దానికి ఇదంతా వద్దు బ్రదర్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బ్రదర్. విషయాన్ని స్పష్టంగా అరే, నేను ఒక ప్రశ్న అడిగి నాకు డేట్ ఎప్పుడు రాదు, ఒకటి డేట్ నెల సంవత్సరం ఎప్పుడు రాదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ అన్న ఒకసారి ఫోన్ ఇవ్వరా అన్నా? అన్న నరేష్ అన్న, మీరు ఒకవేళ ఇప్పుడు ఈ అంశాలన్నీ ఫోన్లో మాట్లాడితే క్లావు. మీరు వచ్చి ప్రసాద్ గారు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ, ప్రసాద్ గారు ఉన్న సందేహాలన్నిటికీ మీరు క్లియర్ చేసేటటువంటి దమ్ము మీకుందా? ఖచ్చితంగా వస్తా. నేను ఖచ్చితంగా విషయం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా చెప్తా. అదే విధంగా నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం రావాలి. ఎందుకోసం అని చెప్పంటే పబ్లిక్ తప్పుదో పట్టించే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. రైట్. ఎవరు పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న అంశాలు మనము మీ ఇద్దరు డిబేట్ లో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఖచ్చితంగా రైట్ అన్న థ్యాంక్ యూ. ఓకే అన్న. రైట్. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి బత్తుల నరేష్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు. నేను చెప్తున్నా, తనతో మీకు డిబేట్కు మీరు రెడీ ఉన్నారా? నీ టైం రెడీ. ఆల్రెడీ ఒకసారి నాకు ఈయనతోనే ఒకసారి ఏదో లైవ్ పెట్టినప్పుడు నాకు కాల్ కూడా చేసావు. నేను ఆ రోజు కూడా చెప్పాను నేను రెడీ అని చెప్పి. ఈరోజు కూడా చెప్తున్నా నేను రెడీ. రండి, నీకే కాదు ఈ వీడియో ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్తున్నా. ఓకే, నాతో ఎవరైనా అంబేద్కరిస్టులు పద్ధతిగా డిబేట్ చేస్తా అంటే నేను సిద్ధం. రైట్. ఒకవేళ నేను తప్పు ఏదైనా మాట్లాడి నన్ను ప్రూవ్ చేయగలిగితే మీరు దాన్ని కరెక్ట్ చేసుకో, నేను కరెక్షన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. రైట్ అన్న. ఇది ఈ అంశాల మీద నేను మాట్లాడాను, ఇది మనం డిబేట్లో మాట్లాడుకుందాం. డన్ అన్న. హిందువులంటే మీకు ప్రేమ ఉంటుందా? ప్రేమ 100% ఉంటుంది. ముస్లింలు అంటే మీకు ప్రేమ ఉంటుందా? ఉండదు. క్రైస్తవులు అంటే ప్రేమ ఉంటుందా? ఇతర మతస్థులు ఎవరైనా అంటే ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకు? అరే నా ఇష్టం అది. ఓకే, మీ ఇష్టం. భారతదేశం సెక్యులర్ దేశమా కాదా? బూత్ పదం అది, సెక్యులర్ అన్నమాట. బూత్ అంటే మతాలు ఏవి లేని చెప్తాను. ఈ మతాలు ఏవి కూడా లేవు పుట్టక ముందు. ఈ భూమి మీద ఈ దేశంలో నా మతం ఒక్కటే ఉంది. అర్థమైందా? 2000 సంవత్సరాల క్రితము ముస్లిం మతం చూపించి ఈ దేశంలో, 2000 సంవత్సరాల క్రితము క్రైస్తవ మతం చూపించి నాకు ఇది ఈ నేల మీద నా దేశంలో చూపించు. ఇవి ఏవి లేనప్పుడు వాళ్ళతో పాటు నేను సెక్యులర్ ఎందుకు అయితే నేను? రైట్. ఇది హిందూ దేశం ఇది. రైట్. ఓకే అన్న. హిందూ దేశంలోకి అందరూ హిందువులే, అందరూ హిందువులు ఉన్నారు.
అందరు హిందువులు ఉన్న దేశంలోకి ముస్లింలు ఎందుకు వచ్చిర్రు, క్రైస్తవులు ఎందుకు వచ్చిర్రు, ఎవరు ఆ హిందువులు ఆ క్రిస్టియన్లకు ఆ ముస్లింలకు సాయం చేసిర్రు? చూడు, దాదాపు 900 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్న సంపదను కొట్టేయడానికి. అన్న ఒక్క నిమిషం నాకు చిన్న సందేహం ఉన్నది, నేను అడుగుతా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ ఆఫీస్కి వచ్చారు, KRTV ఆఫీస్కి వచ్చారు, మీరు మీ ఇంటి నుంచి ఇక్కడ దాకా వెహికల్లో వచ్చారు. పైకి రావాలంటే నేను చెప్పాలి, అడ్రస్ చెప్పాలి, సో అండ్ సో ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పాలి. నా ప్రమేయం లేకుండా మీరు ఇక్కడికి రాలేరు. అవునన్నా కాదన్న? భారతదేశానికి, ఒక దేశానికి ముస్లింలు దండయాత్ర చేసిర్రు అని అంటే ఇక్కడ కొంచెం రాయబారం జరిగి ఉంటుంది కదా, అది ఎవరు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అప్పట్లో కూడా వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుండే, వాళ్ళకు కూడా గూఢాచారులు అని ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ పని ఏంటిది? ఏ దేశం వీక్ ఉంది, సైన్యపరంగా వీక్ ఉంది, ఏ దేశంలో ధనం ఎక్కడ ఉంది, ఏ దేశం మీద విన్ కావడానికి ఛాన్స్ ఉంది, ఏ దేశం మీదకి ఎంతమంది సైనికులతో పోతే మనం విన్ అవుతాం అనేది ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ. మనం అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు అవన్నీ. మీరు అంటున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొంతమంది వాళ్ళకి సాయం చేసి ఉండొచ్చు కదా అని. 100% ఇంటి దొంగలు లేనిది ఇంటి మీద దాడి ఎట్లయితుంది? ఆ ఇంటి దొంగలు ఆర్య బ్రాహ్మణులు అని చెప్పేసి విన్నాం, నిజమా ఇది? ఆర్య బ్రాహ్మణులు అన్నదానికి నాకు ఒక ఎవిడెన్స్ చూపించండి నాకు. ఆర్య బ్రాహ్మణులు అన్నావు, ఓకే రైట్. ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవరు? చరిత్రలో నాకు ఎవిడెన్స్ చూపించు నాకు. ఒకటి గుర్తుంచుకో, హమారా ప్రసాద్తో ఏదైనా మాట్లాడితే ఏది ఉండాలంటే ఏదైనా ఒక ఆధారం ఉండాలి. ఆర్య బ్రాహ్మణులు అని ఒక పదాన్ని వాడినావు, ఆర్య బ్రాహ్మణులు అని. అసలు ఈ ఆర్య అంటే ఏంది? నేను విన్నా, నాకు కూడా పూర్తి అవగాహన లేదు. నేను అదే నీ గదే చెప్పంగా నువ్వే కాదు, ఈ దేశంలో అందరూ అదే పలెక్షన్ ఏం తెలుసా? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి రాసిన డబ్బు కొట్టేశాడు. అర్థందా? ఇప్పుడు ఆర్యన్ థియరీ ఉంది. ఇప్పుడు ఇదే అంబేద్కర్ ఇష్టం కూర్చోబెట్టు, నేను అదే అంబేద్కర్ ఇష్టం కూర్చోబెట్టి రేపు ఆయన వస్తాయంటే ఆయన ముందనే కూర్చోబెట్టి అంబేద్కర్ రాసిన పుస్తకాలను చూపించి ఆయన అంబేద్కర్ రాసిన కోడ్ చూపిస్తా. ఆర్యన్ థియరీ అనేది మిత్, ఇది ఫేకు, మనల్ని విడగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్ర అని అంబేద్కరే తన స్వయంగా రాసుకున్న పుస్తకాలు రాసిండు. ఆర్య అంటే ఏంటంటే గౌరవంగా పిలుచుకునే ఒక వాక్యము, ఆర్యపుత్ర, గౌరవంగా పిలిచేది, అది జాతి పేరు కాదు అని అంబేద్కర్ స్వయంగా రాశాడు. అయినా అంబేద్కర్ ఇస్తుంది దాన్ని నమ్మ అంటే మనం ఏం చేస్తాం దానికి? చెప్పండి. అంబేద్కర్ పుస్తకాలు అంబేద్కర్ స్వయంగా రాసిండబ్బా. అంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని చెప్పేసి అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే, నేను నన్ను నమ్మవు, నువ్వు ఎవరు నమ్ముతావు? అంబేద్కర్ నమ్మినావు కదా, మరి అంబేద్కర్ చెప్పింది కూడా నమ్మంటే ఎట్లా నువ్వు? ఇది నేను నమ్మ అంబేద్కర్ చెప్పింది అంటావా? మరి నువ్వు ఇదే నమ్ముతావు నువ్వు. ఓకే, మీరు అంబేద్కర్స్లకు ఏం చెప్పదలుచుకోరన్నా? ఏవైతే నిజాలు ఉన్నాయో అవి చెప్పడానికి, అంతే, నిజాలు చెప్పడం అంతే. ఒక అంబేద్కరిస్టే కాదు, ఈ దేశంలో ఉన్న అందరికీ చెప్తున్నా, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకోడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఒక విషయాన్ని నమ్మే విషయాన్ని మనకు కాదు అన్నాం అనుకో, ఏమైతే హట్ అవుతారు, తిడతారు, బాడీ షేమింగ్తో తిడతారు మనల్ని. అర్థమవుతుందా? అరే హట్ కాకరా భయ్, నేను చెప్పిన రిఫరెన్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడే చెప్పిన ఆర్యన్ థియరీ వాడెవడో వీడియోడో మిత్ అని చెప్పడం కాదు, అంబేద్కరే మిత్ అని చెప్పిండు. సిబి ఏదో తార్నాక ఉంది కదా, తార్నాక దాటగానే లెఫ్ట్ సైడ్లో, తార్నాక చౌరస్తా దాటగానే లెఫ్ట్ సైడ్లో ఒక గవర్నమెంట్ పరిశోధించే సిసిఎంబి ఉంటుంది, సిసిఎంబో సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళు ఆర్యన్ థియరీ మీద పెద్ద రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఒక్కసారి ఆ ఆఫీస్లోకి వెళ్ళండి, అందరికి చెప్తున్నా. తార్నాక అంటే సికింద్రాబాద్ నుంచి తార్నాక పోగానే బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది పెద్దది, అందులోకి వెళ్ళండి. ఆ రీసెర్చ్ మీరు రీసెర్చ్ చేసిన ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ అని చెప్పండి, లేకుంటే ఒక ఆర్టీఏ ఏంటి వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఫ్రీగా ఇస్తారు, అవి చదవండి. ఆర్యన్ థియరీ అనేది మిత్ అని గవర్నమెంటే చెప్తున్నది, సైంటిస్టులు చెప్తున్నారు, మీరు నమ్మే అంబేద్కరిస్టులు నమ్మే అంబేద్కర్ చెప్తున్నాడు. ఇన్ని చెప్పిన ఆర్య బ్రాహ్మణులు అని మేము సృష్టించుకున్నామంటే అది నీ కర్మ, నేను నమ్మదాన్ని. అంటే బ్రాహ్మణులు అంటే మీకెందుకు కోపం వస్తుంది అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాను? నేను బ్రాహ్మణులు అంటే కోపం ఎందుకు వస్తుంది అనట్లేదు నేను, ఆ పదమే రాంగ్ పదం కదా, లేని పదాన్ని సృష్టించడం దేనికి అంటున్నాను నేను. నువ్వు బ్రాహ్మణుని తిడతావా? ఎస్, బ్రాహ్మణులు తప్పు చేసిర్రు, చేయలేని అనలేదే, కుట్రా తప్పు చేసిరని. ఆ రోజు వివక్ష జరిగింది కదా, నేను వివక్ష జరగలేదని చెప్పలేదు నేను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఏం చెప్తాను, నేను చాలా 100 సార్లు చెప్పిన. కానీ మీ పోరాటం అంతా కూడా మాలమాధవుల మీద, దళితుల మీద ఉంటుంది తప్పించి ఉన్నత కులాల మీద ఎందుకు మీరు పోరాటం చేయరని మిమ్మల్ని అడిగితే, అంటే ఇప్పుడు
నేను పెట్టుకున్న సిద్ధాంతం ఒకటి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ఇప్పుడు మా హిందూ సంస్థలు ఉన్నాయి, కొంతమంది క్రిస్టియానిటీ మీద ఫైట్ చేస్తుంటారు, కొంతమంది ముస్లిం మీద ఫైట్ చేస్తుంటారు. నేనేందంటే నేను చదివిన చాలా పుస్తకాల ఆధారంగా, నేను సంపాదించిన జ్ఞానం ఆధారంగా ఏవైతే చరిత్రలో అవి తప్పు అంటే ఇంతకాలం చెప్పిన తప్పు ఇది నిజం అని చెప్పి చూపిస్తున్నాను. నువ్వు లేదు ఇవన్నీ బంద్ చేసి నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేయాలంటే ఇప్పుడు నేను వాళ్ళ గురించి అవి ఏం జరిగిందో చరిత్ర మళ్ళీ అవన్నీ చదువుకుంటూ కూర్చోవాలి కదా, నా టైం వేస్ట్ కదా. అది చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అంబేద్కర్స్ చేస్తారు కదా, చేయని వాళ్ళని సపోర్టే దానికి. ఆ విషయంలో నేను అంబేద్కర్స్ కూడా సపోర్టే. ఓకే, దళితుడి మీద అన్యాయం జరిగిందంటే నేను అందరికీ అది ఖచ్చితంగా నేను కూడా దాన్ని ఖండిస్తా. వాడు నా కుల కూడా కదా. కానీ దళితుల మీద అన్యాయం జరిగిన దానికంటే మీరు ఇతర కులాల మీద అన్యాయం జరిగితే ఎక్కువ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అన్నది వినిపిస్తూ ఉంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే అంబేద్కరిస్టులు నాకు ఎందుకు కోపం అంటే మొన్న రీసెంట్గా ఇక్కడే మీకు అంబేద్కర్ ఇష్టలు అంటే కోపమో మాల మాదుగులు అంటే కోపం? అంబేద్కరిస్ట్ అంటే కోపం, మాల మాదిగా నాకు ఎందుకు కోపం? కోపం ఏం లేదు. అదే నా కులం నాకు ఎందుకు కోపం? ప్రేమ చేస్తారు మీరు బాగానే. అవునా? అవును, 100%. ఓకే ఓకే, కంటిన్యూ. అంబేద్కర్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక గొడవ అయింది, ఏదేదో పండగ రోజు హిందువులంతా కూడా వాళ్ళంతా దళితులంతా హిందువులు, ఈ రీసెంట్ ఇయర్ అనుకుంటా గొడవ అయితే ముస్లిమ్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసారు చల్లపల్లి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇదే ఏరియా అనుకుంటా. అయినప్పుడు వాళ్ళు వచ్చి హిందూ దళితుల మీద దాడి చేసారు ముస్లిమ్స్. ఆ దాడిలో అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఒక డ్యామేజ్ జరిగింది. ఎందుకు అంబేద్కరిస్ట్ ఒక్కడు కూడా మాట్లాడలేదు? ఒక్క అంబేద్కరిస్ట్ అయినా ఈ బైరి నరేష్ కావచ్చు, ఇప్పుడు బైరి నరేష్ రంజాల్ రాజేష్ ఎన్నో ఇక్కడ ఆంధ్రాలో పోయి ఎన్నో ఏదో జరిగిందని చెప్పి పోతుంది కదా. అరే హైదరాబాద్లోనే జరిగింది, ఎందుకు పోలేదు నువ్వు? ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేదు? ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా హిందువులు అనమాట. వీళ్ళు హిందువులు దళితులు అంటే వీళ్ళు రారు. హిందూ దళితుల మీద ఎవడేం చేసినా ఏం కాదు. ఇప్పుడు ఒక ముస్లిము బోయినపల్లిలో లక్ష్మి అనుకో, ఇప్పుడు మీరు అంటున్నటువంటి రెంజల రాజేష్ అంటారు చూసినావా అని, ఆయన కూడా హిందూ కాదు. ఆయన హిందూ అన్న, హిందూ కావచ్చు కానీ ఆయన బుద్ధిస్ట్ అని చెప్పుకుంటాడు. హిందూ అని చెప్పుకోడు, బుద్ధిస్ట్ అని చెప్పుకోడు. బుద్ధిస్ట్ అని చెప్తాడు. ఓకే, ఇలా అంతే కదా. నాస్తికుడు అని చెప్తాడు కానీ చేసేదంతా బుద్ధిస్టు, కానీ నాస్తికుడు అని చెప్పుకుంటాడు. బైరి నరేష్. ఓకే, అందరిని ఆడిడంటారా అన్న మీరు? అందరిని ఆడిడంటారా? చెత్తనా కొడుకులు. ఇంకా ఆడవని సింగిల్ పదంతో వాడుతున్నా, కెమెరా లేకపోతే ఇంకా ఎక్కువ వాడుతుంటే, ఇంకా వేరే బూతులు కూడా. బూతులు నేను చాలా ఎక్స్పర్ట్. అరే నేను పుట్టిన జాతి ఏంది భయ్, నేను ఒక ఎస్సీని, నాకు బూతులు రాదంటే నవ్విపోతారు. కానీ నేను ఇందాక కూడా అడిగినా అన్న, మీరు నిజంగా ఎస్సీ కాదు అని చెప్పేసి మీ పైన ముద్ర ఉన్నది. ఇప్పుడు నేనేం చెప్తున్నా క్రాంతి, ఇప్పుడు నువ్వేదో అనుకున్నావు అంటే నేను దాన్ని పట్టించుకోను, నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు చాలామంది ఏమంటారు తెలుసా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించు అంటారు. అరే నీకెందుకు నేను చూపించాలరా? ఎవడరా నువ్వు? ఎవడు నువ్వు? నేను గవర్నమెంటా? నువ్వు పోలీస్ ఆఫీసర్వా? రెవెన్యూ డిపార్ట్మెంటా? ఎవరు నువ్వు? ఎవడో బొచ్చుగాడివి నాకు ఫోన్ చేసి ఒక వీడియో పెట్టి నా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే నేను పెట్టాలా? నీకు అంత డౌట్ అయితే ఏం చేయాలి, నీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పో. నువ్వు ఏదో ఏరియాలో ఉంటావు కదా, ఆంధ్రాలోనో వైజాగ్లో విశాఖపట్నంలో శ్రీకాకుళంలోనో లేకుంటే హైదరాబాద్లో ఎన్నో ఉన్నావు కదా నువ్వు. నీ దగ్గర ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది నీ ఏరియాకు పోయిన ఒక చీటింగ్ కేసు ఫైల్ చేయి, లేదా ఒక కంప్లైంట్, లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్. ఆడు కంప్లైంట్ తీసుకుని నన్ను ఎంక్వైరీ చేస్తాడు కదా, లేదా నన్ను రమ్మంటాడు కదా. ఇప్పుడు సింపుల్గా మాట చెప్తాను, సరే నేను అసలు నేను ఎస్సీ అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నువ్వు అడిగిన ఒక మాట నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తాను. మోజో టీవీ మీద నేను ఒక కేసు ఫైల్ చేసిన. ఏం కేసు ఫైల్ చేసిన? నన్ను అవమానించడం అని చెప్పేసి అట్రాసిటీ కేసు ఫైల్ చేసిన. అట్రాసిటీ కేసు ఫైల్ అయిందా లేదా? అయింది. ఆమె రేవతి అనే ఆమె జైలు కూడా పోయింది ఒక 15 రోజులు, ఒక 10 రోజులు ఏమో పోయింది జైలుకి నేను పెట్టిన కేసు మీద. మరి నేను ఎస్సీ కాకపోతే అట్రాసిటీ కేసు పోలీసులు ఏ విధంగా ఫైల్ చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? రైట్. మొత్తానికి అమరా ప్రసాద్ అబ్బా ఒక ఎస్సీ అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇదే నిజాంబాద్, ఇప్పుడు నిజాంబాద్ నా ఇల్లు ఉంది, మా సొంత ఇల్లు ఉంది, ప్రాపర్టీస్ అన్ని నిజాంబాద్ చాలా ఉన్నాయి. నిజాంబాద్ ఇల్లు ఉంది, హౌస్ నెంబర్ 6-7-17 సుభాష్ నగర్. నోటేసుకోరు, నేను చాలాసార్లు వీడియో పెట్టా. నిజాంబాద్లో 6-7-17 సుభాష్ నగర్. నిర్మలా ఉదయ స్కూల్ గేట్ ఉందా? ఇప్పుడు ఫ్రంట్ కాకుండా సైడ్కి ఒక గేట్ కొత్త పెట్టారు మా కాలనీలకి. ఆ గేట్ ఆపోజిట్ ఇల్లే మాది, ఆ గేట్ ఆపోజిట్ ఇల్లే మాది. పోతే అంటే బృందావన్ నిలయం అని ఉంటుంది. మా చరిత్ర మొత్తం తెలుసుకోరాయిపోయి
మేము ఏం క్యాస్ట్ ఏందనేది ఏం తగ్గించి ఏం చెప్తాం. కానీ నిజంగా అన్న ఒక మనిషి అన్నప్పుడు బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి, రాగద్వేషాలు అన్నీ ఉంటాయి కదా. మిమ్మల్ని పంది అని, ముళ్ళ పంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను అస్సలు పట్టించుకోవాలని చెప్తున్నా కదా, అసలు నేను పట్టించుకోను. నేను నన్ను మెచ్చుకుంటూ పెడతాడు, నువ్వు తోపు, నువ్వు గ్రేటు, నువ్వు కలియుగ హనుమంతుడివి, అవి కూడా పట్టించుకోను నేను. అసలు నేను స్పందించలేను వాటికి. అసలు ఒకసారి నా యూట్యూబ్లో కామెంట్స్ కింద ఉంటాయి చూడండి, ప్రతి కామెంట్ చదువుతా. ఏ కామెంట్ నేను డిలీట్ చేయాలి, అసలు నేను డిలీటే చేయను. ఎందుకంటే మంచి ఉండాలన్నా చెడు ఉండాలి, తిట్టేటోడు ఉండాలా, మెచ్చుకుంటోడు ఉండాలి. రైట్. అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, అరే ప్రసాద్ పంది అని కావచ్చు, ముళ్ళ పంది అని కావచ్చు, తుక్కు అరే గుండుగా అని అట్లా ఇట్లా అన్నప్పుడు మీ ఇంట్లో బాధపడతారా పడరా? అయితే ఒకటి, మా మొదట్లో మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మనకు అవసరమా ఇది, మన పని ఏదో మనం చేసుకొని హాయిగా అన్నీ అంతా ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్, ఫైనాన్షియల్ వెల్ స్ట్రాంగ్, మనకు అవసరమా ఇది అని చెప్పేసి. కానీ నేను వాళ్ళకి అర్థం చేయించిన, నేను నాలో ఉన్న అది చూసారు వాళ్ళు, అంటే దాన్ని ఏమన్నా నాకు అర్థమైంది, ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ లేకుంటే ఇంకేదో. అంటే నేను నా తప్పని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి అలా ఏం చేసేది తెలుసా, ఓకే ఈ రోజు నుంచి మా ఆయనది అంటే నా వైఫ్, నా పిల్లలు కూడా పెద్ద పిల్లలు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు వాళ్ళు అంటే ఒక ఇదంతా కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగినది చెప్తున్నాను నేను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే పప్ప ఏవి కూడా, అంటే నన్ను పప్ప అని పిలుస్తారు, పప్ప ఏవి కూడా చూడొద్దు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా చూడొద్దు అని. వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు, వాళ్ళ ఛానల్ అని నేను సబ్స్క్రైబ్ చేసుకోను, నా వైఫ్ కూడా అంతే. సో అసలు వాళ్ళు చూడరు, పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. అంటే చూస్తే బాధపడాల్సి వస్తుంది కదా, ఎందుకు బాధపడడం, చూడడం ఎందుకు అని చెప్పేసి వదిలేసారు. నిజంగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్పండి, నిజంగా ఒక ఫ్యామిలీని తృప్తిపరచలేకపోతుర్రు అని అంటే మీరు ఏమంటారు? 100% ఒప్పుకుంటారు కదా, 100%. ఎందుకన్నా అవసరమా? అంటే ఏదైనా ఇంట్లోకి గెలిచి రచ్చ గెలవాలి అంటారు, మీరు ఇంట్లోనే గెలవలేకపోతుర్రు, ఇంట్లోనే సాటిస్ఫై చేయలేకపోతుర్రు అని అన్నప్పుడు అవసరం ఇదంతా మీకు? నేను ఆలోచించింది ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంటిని బాగా సెట్ చేసినాం, ఓకే. అంటే ఇప్పుడు ఎమోషనల్గా నేను వాళ్ళకి ఎక్కువ ఉండలేకపోతున్నా, అదొక్కటి తప్ప ఇంకా నాకు ఏం లేదు, ఇక నాకు ఫీలింగ్స్ ఏం లేవు. అంటే నేనేందంటే సరే కొద్దిగా అంటే ఇంత దాదాపు నా ఏజ్ 48 years నాది. నేను 1975లో పుట్టాను. నేను 75లో దాదాపు 50 దగ్గరకు వస్తున్నాయి. సో అంటే నేను 10 ఏళ్ళ క్రితం నిర్ణయించుకునే ఏంటంటే ఒక నా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నా, ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి నా హిందుత్వం కోసం, సమాజం కోసం, అంటే ఏవైతే అబద్ధాలు కూడా నమ్ముతున్నారో ఆ అబద్ధాలను నిరూపించడానికి ప్రయత్నం చేద్దామని నేను ఇంట్లో మాట్లాడుకుని అయితే వచ్చాను. ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు, తర్వాత వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే సరే ఈ ఇంటెన్షన్ ఏందనేది అర్థం చేసుకున్నారు, అవి చూడడం పని చేశారు. రైట్. మీరు హిందూ అంటుంటారు కదన్న? అనుకుంటున్నాను, ఇంకోసారి నాకు హిందువే. రైట్. అమారా ప్రసాద్ హిందువు అన్న. నేను అంటే మోస్ట్లీ కుంకుమ పెట్టుకోగా తక్కువ చూసిన, అసలు చూడలే. ఎవరు? మీరు పెట్టుకోగా, మీరు ఆ తెల్లదే పెట్టుకుంటారు. అది ఎందుకు అంటే ఇది కూడా ఒక కారణం ఉంది, ఇది పెద్ద లాజిక్ ఏం లేదు. కుంకుమ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది. ఇదేంటంటే పేస్ట్ కదా, చాలాసేపు నాది ఆయిల్ స్కిన్, ఆ కుంకుమ పెట్టుకుంటే తొందరగా పోతుంది అనమాట. నేను కార్లో కూర్చొని జస్ట్ ఒక గంట 2 గంటలు పోయి రాగానే పోతుంది. ఇదేంటంటే పేస్ట్ కదా, పెట్టుకుంటే ఏంటంటే సాయంత్రం దాకా మ్యాక్సిమం ఉంటుంది అనమాట. సో నాకు బొట్టు ఉంటే నాకు ఇష్టం, నాకు బొట్టు ఉండాలని పెట్టుకోవాలి. అంటే నాకు ఉంటే అంటే బొట్టుకు ప్రతీకగా ఒక కుంకుమని చూస్తారు కదా, కుంకుమ పసుపు. నేను చెప్పాను కదా, కారణం చెప్పాను కదా, పోతుంది. చీటికి మడికి నేను పెట్టుకోలేను కదా, కార్లో కుంకుమ బొట్టు పెట్టుకోలేను కదా, ఊకే అందులో పెట్టుకోవడం కష్టమవుతుంది కదా, అందుకు ఒక పేస్ట్ లాగే పెట్టుకుంటాను. ఎంత వస్తుంటుంది అన్న మీకు? ఉంటుంది, చెప్పండి. ఏముంది? ప్రాపర్టీ చాలా ఉన్నాయి. చాలా అంటే ఉన్నాయి, ఒక 10 కోట్లకు ఉన్నారా? ఎక్కువనే ఉంటుంది. ఎక్కువనే ఉన్నారు. ఓకే. రెంటల్స్ అన్నీ అంటే అన్నీ ఉన్నాయి, రెంటల్స్ వచ్చేటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. చిరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, ఎఫ్డీలు అన్నీ ఉన్నాయి. షేర్ మార్కెట్ ఏం లేదు అంటే ఏం లేదు అన్నది లేకుండా ప్రతి దగ్గర మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర. ఓకే. లాస్ట్ తీసుకుంటే మార్గదర్శిలో కూడా ఉన్నాయి, మార్గదర్శిలో కూడా పెట్టేసి ఇవాళ ఎప్పుడు పట్టడా అందులో కూడా ఉన్నాయి. అదైతే మాకు మార్గదర్శి అయితే ఇప్పుడు కాదు, గత ఒక 30-40 సంవత్సరాల నుంచి ఒక అవినాభావ సంబంధం. రైట్. ఎట్లా సంపాదించారు ఇవన్నీ మీరు?
కష్టపడి సంపాదించినాయి. ఏమో సడన్గా వచ్చినాయి కాదు కదా ఇవి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినాయి ఇవి. వారసత్వ ఆస్తులే, వారసత్వ ఆస్తులునే మేము సంపాదించిన ఆస్తులు మీరు సంపాదించిన. అంతే. ఏదో సడన్గా టక్మని వచ్చినాయి కాదు ఇవి, ఏదో సడన్గా వచ్చిన ఆస్తులు కాదు ఇవి. పార్టీ నుంచి ఏమైనా వస్తాయా? ఏ పార్టీ? ఏదైనా పార్టీ నుంచి వస్తాయా? నేను ఏ పార్టీలో ఉన్నాను నేను? అంటే ఏదైనా పార్టీ ఫండింగ్ చేస్తుందా మీకు? ప్రసాద్ బాగున్నారు. ఈ వీడియో ద్వారా నేను కూడా క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా. నన్ను ఆర్ఎస్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. అసలు నాకు బీజేపీలో సభ్యతం కూడా లేదబ్బా, నాకు ఇది ఎవరు తెలియదు. ఇది కానీ మీరు గ్రేట్ సభ్యతం తీసుకోకుండా పని చేస్తారు మీరు బీజేపీ. నవ్వకండి అన్న, సభ్యత కూడా లేదబ్బా నాకు. అదే సభ్యత లేకుండా ఇంతగానో పని చేస్తున్నారు మీరు అని నువ్వు అనుకుంటున్నాను. దానికి నేనేం చేయలేదు, దానికి బీజేపీకి పని చేయట్లే మీరు. లేదు. కానీ అమరా ప్రసాద్ అంటే బీజేపీ మనిషి అని అనుకుంటారు బయట. అంటే నాకు అన్నిట్లో ఉన్నాయి పరిచయాలు. నాకు ఒక్క బీజేపీ అని కాదు, బీజేపీలో పరిచయాలు ఉన్నాయి, బీఆర్ఎస్లో పరిచయాలు ఉన్నాయి. ఎంఐఎంలు ఉన్నాయా? ఏది అసలు అంతేనా సేమ్ నాకు ఘాటు ఎందుకు పోతా నేను, అటు ఎందుకు పోతా నేను, అన్నిట్లో పరిచయాలు నేను. సరే, మొన్న హైదరాబాద్ ఎలక్షన్లు జరిగినాయి కదా, ఎంపీ ఎలక్షన్లో. మళ్ళా ఓవైసీకి ఎందుకు గెలిచిర్రు అని అంటే మీరు ఏం చెప్తారన్నా? అక్కడ ఏం చేయలేమా ఉండే అక్కడ ఓవైసీ ఏంటంటే అక్కడ దొంగ ఓట్లు బాగా అర్థమవుతుందా. మనం అక్కడ ఓట్లు కరెక్ట్ చూసినా కూడా ఒక ఇంట్లోకి పోతే 2000 ఓట్లు ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఇంట్లో పోతే ఒక 4-5 ఓట్లు ఉంటాయి మనకు, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. కానీ అక్కడ ఒక ఇంట్లోకి పోతే 2000 ఓట్లు ఉంటాయి. అటువంటి వ్యవస్థను ముందు ఏంటంటే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే ఆ లోపలికి ఓడిపోతాడు, ఎవడికి ఓడు. కరెంటు బిల్లు వసూలు చేసుకుంటే దమ్ము లేదు మనకి, ఏమీ చేయలేము మనము. సో అది అంతే, అది వదిలేస్తారా? అది వదిలేయాల్సిందే కదా, అంతే. ఇక దమ్ము ఉండి ఇక్కడ నిజంగా తెలంగాణలో బీజేపీ వస్తే అప్పుడు ఏమైనా చేయగలం. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తే ఏం చేయరు, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేయరు. ఓకే, మాకు అవకాశం ఇస్తే, బీజేపీకి అవకాశం ఇస్తే అప్పుడు మేము చూపిస్తాం. మాకు అవకాశము, బీజేపీకి అవకాశం అని మీరు బీజేపీని కలుపుకున్నారు మీరు. ఎస్, హిందుత్వం కోసం పనిచేస్తుంది కదా బీజేపీ. కాంగ్రెస్ పనిచేస్తలేదు, బీఆర్ఎస్ పనిచేస్తలేదు. హిందుత్వం నా మతం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, హిందువుల కోసం కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అమారా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి జై కొడతాడు. బాగా చెప్తాను, చెప్తున్నావు కట్టరుగా హిందుత్వం కోసం ఏ పార్టీ పనిచేస్తే ఆ పార్టీ దగ్గర దాసోహం అయిపోతా, అంతే. ఇక ఇంతకు మించి స్టేట్మెంట్ ఇవ్వ. ఓకే, నేను కూడా దాన్ని ల్యాక్ చేయాలనుకోవట్లే అన్న. నా ప్రశ్నలు కొన్ని ఉంటాయి బేసిక్. అడుగు. దేవుడు ఉన్నాడా లేడా? 100% ఉన్నాడు. నాకైతే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? నీకైతే నాకు తెలియదు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎట్లా ఉంటాడన్న దేవుడు? అంటే నాకు కనబడతాడు, నాతో మాట్లాడతాడు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ప్రతి దగ్గర ఉంటాడు దేవుడు. ప్రతి దగ్గర బాత్రూంలో కూడా ఉంటాడు. బాత్రూంలో అలా ఉంటాడు దేవుడు. బాత్రూంలో అసలు దేవుడు లేని ప్లేస్ ఏది? రైట్. బాత్రూంలో అన్నప్పుడు నేను విన్నది ఏంటంటే, గతంలో నేను సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నప్పుడు బయట నరేష్ని ఇంటర్వ్యూ చేసిన. బాత్రూంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు. బాత్రూంలో ఉంటే మా వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఎందుకు అక్కడ ఉన్నావు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నావు, మనకు దేవుడు అనేవాడు నేను స్నానం చేసేటప్పుడు చూస్తున్నాడా, నేను నా భార్యతోని బెడ్రూమ్లో ఉన్నప్పుడు చూస్తుండా, ఇవన్నీ సిల్లి. అర్థమైందా? అవి దేవుడికి ఏం పని పాట లేదా అవి చూసుకుంటూ కూర్చోడానికి? అది మన విశ్వాసం, ప్రతి దగ్గర ఉన్నాడు అనేది విశ్వాసం. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అదే బలి నడిచి ఎక్కడో ఉన్నాడు అనుకో, ఎక్కడో ఉన్నాడు, అయితే ఆయన దేవుడు చూస్తున్నాడు నమ్ముతాడా? బయట తినేటప్పుడు దేవుడు చూస్తున్నాడు నమ్ముతాడా? వాడు అక్కడ కూడా నమ్మాడు కదా. వాడు అక్కడనే అసలు వాడు ఏంటంటే దేవునే నమ్మాడు. దేవునే నమ్మనోడికి మనం ఏం మాట్లాడతాం మనం? ఆయన ఇంకోటి దాన్ని దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ కూడా యాక్సిడెంట్లకు ఎందుకు ఆపుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్లకు ఎందుకు అవుతున్నాయి, అక్కడ లేవా, నువ్వు ఎందుకు ఆపుతలేవు, ఎందుకు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు నువ్వు అక్కడ లేవా, ఎందుకు ఆపుతలేవు, ఎందుకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు అక్కడ లేవా, నువ్వు ఎందుకు ఆపుతలేవు, ఎందుకు బాంబు పేర్లు జరుగుతున్నాయి, అక్కడ లేవా, ఎందుకు ఆ బాంబును ఆపలేదు అని ప్రాబ్లం ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు జాయిన్ చేసి మాట్లాడతాడు, అది మూర్ఖత్వం అంటుంది దాన్ని. ఇప్పుడు మన హజ్ యాత్ర పోయిండు ఏడ మక్కాల ఎండలకు తట్టుకోలేక దాదాపు చాలామంది చనిపోయారు. లేటెస్ట్ న్యూస్ మనకు. ఇప్పుడు ముస్లింల దగ్గరకు పోయి అరే నువ్వు మక్కా వచ్చినా మరి మీ దేవుడిని ఎందుకు ఎంత ఎండ ఇచ్చిండు, మేఘాలను తెప్పి చల్లవేయచ్చు, అది కామన్ సెన్స్, అవి సెన్స్లెస్ మాటలు అవన్నీ. అర్థమవుతుందా? అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన వేరు, మనం బ్రతుకుతున్న పరిస్థితులు వేరు. దానికి వీటికి లింక్ పెట్టద్దు. అల్లా ఉన్నాడా లేడా అన్న? వాళ్ళకి అడగాల, నాకైతే లేడు. మీకు లేడు. యేసు ప్రభు ఉన్నాడా లేడా? లేడు. యేసు ప్రభు ఉన్నాడు, అల్లా ఉన్నాడు అని వాదించేటోళ్ళతోటి మీరు డిబేట్కు సిద్ధంగా ఉంటారా? వాళ్ళతో పట్టించుకునే వాళ్ళతో డిబేట్కు సిద్ధంగా ఉంటారా? పట్టించుకునే నాకు వాళ్ళంటే అసహ్యం.
నాకు అసహ్యం వాళ్ళంటే. వాళ్ళు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అరే నేను వాళ్ళతో నువ్వు అసహ్యం అని చెప్తున్నాను నేను. నాకు వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అట్లా డిబేట్ ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చేయించుకోవాలి. నేను చేయాలి వాళ్ళతో అస్సలే. నాకు అలా గాలిదాగా వాళ్ళు నేను కూడా తగ్గద్దు నాకు. ఎందుకట్లా? నాకు అసహ్యం అని చెప్తున్నా కదా. నేను క్లియర్గా అడుగుతా ఉన్నాను. క్రైస్తవులు యేసు ప్రభు ఉన్నాడు అని, అల్లా ఉన్నాడు అని ముస్లింలు వాదించేటోళ్ళతోటి కావచ్చు, లేకపోతే ఉన్నాడు అని ప్రూవ్ చేసేటోళ్ళతోటి డిబేట్ పెడితే మీరు సిద్ధమా? సరే వాళ్ళిద్దరు లేరు అని కేవలం మా హిందూ దేవుళ్ళు ఉన్నారని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి వస్తాను పక్కా, గ్రంథాల పరంగా సైంటిఫిక్ పరంగా. మీరు చాలా అంశాలపైన ఇరికించబడరా, ఇరుక్కుర్రా, లేకపోతే అది మీ జాతకమే అట్లున్నదా నాకు అర్థం కాదు. కానీ అంబేద్కరు 13,000 స్కామ్ చేసిండని, మళ్ళీ పోతే అంబేద్కరు ఏదో డిగ్రీలు క్వాలిఫికేషన్స్ లేవని చెప్పేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. దాని దగ్గర మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అసలు ఇంతకుముందే అమారా ప్రసాద్ అంటేనే రిఫరెన్స్. అమారా ప్రసాద్ రిఫరెన్స్ లేకపోతే అసలు ఏ ఒక్క మాట కూడా నోటకెళ్ళి రాదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా అంబేద్కర్ క్వాలిఫికేషన్ విషయం చెప్పిన, ఈయన అందరూ కూడా అంబేద్కర్ ఏమనుకుంటారంటే 30 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. అదే అంబేద్కరిస్ట్ అడిగినావు అనుకో, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినావు కదా, ఒక బ్రదర్తో మాట్లాడినావు కదా నరేష్ సంథింగ్ ఎవరో సమతా సైనిక్ దళ్, ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అడగండి, ఓ 30 ఉన్నాడు అంటాడు, లేదా 40 ఉన్నా అంటాడు, ఒక 60 ఉన్నా అంటాడు. అరే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే కొంతమంది 60 ఉన్నాయి కూడా అని చెప్తారు. 60 డిగ్రీలు ఉండాలంటే ఒక్క డిగ్రీ ఒక సంవత్సరం వేసుకున్నా కూడా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 60 సంవత్సరాలు పడుతుంది. మరి అంబేద్కర్ బతికిన సంవత్సరాలు లేని కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం. సరే 30 డిగ్రీలు ఉన్నాయనుకో, అంటే ఆయన బతికిన సంవత్సరాల్లో ఈ 30 డిగ్రీలు ఒక్కొక్క డిగ్రీ ఒక్క సంవత్సరం అనుకుంటే 30 సంవత్సరాలు స్టడీకే పోయిందా? అంతా అబ్నార్మల్గా ఏది పడుతుంది మాట్లాడడం. కాకపోతే నేను అడుగు చెప్పండి, ఇప్పుడు 15వ ఏట మామూలుగా 10వ తరగతి కంప్లీట్ అవుతుంది, కానీ 8వ ఏట 9వ ఏట కూడా 10వ తరగతి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు అప్పుడు లేదు, అప్పుడు ఎవరు చేయాలి అంటే ఎట్ ఏ టైం చదవడానికి లేదా వివిధ సబ్జెక్టులు చదవడానికి, వివిధ డిగ్రీలు చేయడానికి చదవచ్చు. అట్లా చదువుతావు ఒక ఇయర్ ఒక అకాడమిక్ ఒకటే తెలుసుకోవాలి. ఓకే రైట్, రెండిట్లో చేస్తూ ఓకే రాంగ్ అది. ఓకే ఏ ఎగ్జామ్ రాస్తుంది ఇప్పుడు మూడు అకాడమిక్ చదివిన అనుకో, ఇప్పుడు పీజీ ఎగ్జామ్స్ అంటే పీజీ ఎగ్జామ్స్ ఒకటేసారి ఉంటాయి కదా. ఎంఏ హిస్టరీ అయినా, ఎంఏ సోషియాలజీ అయినా, ఎంఏ ఎకనామిక్స్ అయినా వాళ్ళందరూ ఎగ్జామ్స్ డేట్స్ ఒకటేసారి ఉంటాయి కదా. వీడికోసారి వాడికోసారి ఉండవు కదా. అప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తావు పోయి. కానీ ఇతర దేశాలలో అంబేద్కర్ అంటేనే ఒక జ్ఞానము, అంబేద్కర్ అంటేనే ఆ తెలివి అని చెప్పేసి ప్రతీకగా విగ్రహాలు పెట్టుకొని మొక్కుతూ ఉంటారు కదా. మాట చెప్తాను, విదేశాల్లో విగ్రహాలు పెట్టింది ఆ దేశ వాళ్ళు కాదు. పాయింట్ మంచిగా గుర్తుంచుకోండి. అక్కడ ఉన్న అంబేద్కరిస్టులు అక్కడ గవర్నమెంట్కు రిక్వెస్ట్ పెట్టుకొని ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే పెట్టుకున్న విగ్రహాలే తప్ప ఆ దేశాల్లో అక్కడ ప్రభుత్వాలు పెట్టిన విగ్రహాలు కావవి. మంచిగా గుర్తుంచుకో, ఇది అర్థమైందా? లేదు ఎవరు అట్లా పెట్టిన ఏమైనా ఉన్నాయంటే ఆధారాలతో నాకు నిరూపించినాకు. రైట్, వింటారు కదా. అదొకటి. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ విషయానికి వద్దాం. అంబేద్కర్ చదివిన క్వాలిఫికేషన్స్, కాలేజీకి వెళ్ళి చదువుకున్న క్వాలిఫికేషన్స్ 5, ఓన్లీ కేవలం 5. ఆ 5లో నేనేం చెప్తా అంటే 2 డిగ్రీలు తీసేయాలని చెప్తా. ఎందుకు? నిజంగా మన అంబేద్కరిస్టులకు, మా సోదరుల అంబేద్కరిస్టులకు ఏమంటారు దాన్ని, ఒక నీతి నిజాయితీ ఉంటే 2 డిగ్రీలు అంబేద్కర్ అకౌంట్లోకి వెళ్ళి తీసేయాలి. ఎందుకంటే అంబేద్కర్ సాధించిన డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అందులో 2 డిగ్రీలు ఒకటే థీసిస్ పెట్టి తీసుకున్నాడు. అమెరికా నుంచి పిహెచ్డి, యూకే నుంచి డిఎస్సి డాక్టర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి, ఈ రెండింటికి థీసిస్ ఒకటే. అంటే 2 దేశాలకు అక్కడ వాణి తెలకుండా వీని తెలవుతూ ఆయనకు ఒకటే థీసిస్ పెట్టి 2 డిగ్రీలు తీసుకున్నాడు. సో ఇది తప్పు కదా, ఎథికల్గా అయితే తప్పు కదా, ఒక్క థీసిస్ పెట్టి తీసుకోవడం తప్పు కదా. సో ఆ 5లోకి వెళ్ళి 2 తీసేయాలి. ఇప్పుడు ఇట్లా అన్ననుకో అలా కోపం వస్తుంది. అట్లా అంటావు అని నేను ఏం చెప్తున్నా కదా, అక్కడ పెట్టిన థీసిస్ ఏందో అడగండి, రీసెర్చ్ చేయండి. అమెరికాలో పిహెచ్డి, ఆ పిహెచ్డి ఎప్పుడు వచ్చింది? 1927లో వచ్చింది. 1927లో వచ్చింది. 1916లో తీసి సబ్మిట్ చేస్తే 1916లో అమెరికా యూనివర్సిటీ, కొలంబో యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దాని పిహెచ్డి ఎప్పుడు వచ్చింది? 1927లో వచ్చింది, ఇండియాలో ఉన్నప్పుడు వచ్చింది. ఆ థీసిస్ని మళ్ళీ ఆయన మన 1921లో 20 ఆయన 20లో మళ్ళీ లండన్ పోయిన అనమాట.
సెకండ్ టైం లండన్ పోయినా అనమాట. అప్పుడు ఆయన ఒక థీసిస్ ఇచ్చిండు. ఆ థీసిస్ ఆ పిహెచ్డీకి ఇచ్చిన థీసిస్ ఒకటే. ఇది కాదని నిరూపిస్తే నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, సారీ అని చెప్తా. సరే, డిబేట్లో ఇవన్నీ క్లియర్ చేస్తాను. మరి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు, నేను కూడా సిద్ధంగా ఉన్నా, చూద్దాం. ఓకే, రైట్. అదే విధంగా 13,000 రూపాయల స్కామ్ చేసిండు బ్రిటిష్ వాళ్ళ దగ్గర 1940లో అని చెప్పేసి మీ నోటి నుంచి రాగానే విన్నా. అవును, మనము క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది మన దేశంలో. క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది ఎప్పుడు 1942లో స్టార్ట్ అయింది. 1942 ఆగస్టు సంథింగ్ ఏదో మంత్ కట్టి గుర్తులేదు నాకు. 42లో స్టార్ట్ అయింది క్విట్ ఇండియా ఉద్యమం. 1945 వరకు జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం. 4 సంవత్సరాలు జరిగింది. ఈ 4 సంవత్సరాలు జరిగినప్పుడు ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బ్రిటిష్ వాళ్ళు, అంబేద్కర్, ఇంకొక ఆయన పేరు కూడా ఉన్నది, ఆయన పేరు నాకు గుర్తులేదు, నాకు ఏదో పేరుంది ఆయనది కూడా, డిబేట్ అయినప్పుడు చెప్తా, ఆధారాలతో చూపిస్తుంది. అతను ముగ్గురు కలిసి 13,000 రూపాయలు, అంటే అప్పుడు 13,000 అంటే 1942-43లో నెలకు 13,000 రూపాయలు అంటే 6 నెలలు అంటే ఎంత అవుతుంది? ఒక్క 13,000 తీసుకోండి. ఒక 13,000 అంటే అప్పుడు ₹1 కోటితో సమానం. ₹1 కోటితో సమానం. అంత పెద్ద అమౌంట్ ఒక స్కామ్ చేసి, ఆ స్కామ్ ద్వారా ఈ మన క్విట్ ఇండియా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేయాలి. ఒక స్కామ్ అంటే ఏం స్కామ్ చెప్తా, అది డిబేట్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తా. డిబేట్ పెట్టండి. ఆ స్కామ్ గురించి ఆధారాలతో సహా బ్రిటిష్ ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన లెటర్స్ ఉన్నాయన్నమాట. ఆ లెటర్స్లో కూడా చూపిస్తారు ఆధారం విత్ ప్రూఫ్స్. ఎందుకన్నా అంబేద్కర్ మీద ఇంత కక్ష కట్టారు మీరు? అంబేద్కర్ మరి ఎందుకు? మన అంబేద్కర్ నా హిందూ ధర్మాన్ని తిట్టిండు. అంబేద్కర్కు ఫీజు కట్టింది ఎవడు? నా హిందూ మతమే కదా. అంబేద్కర్కు అంబేద్కర్ అని పేరు పెట్టింది ఎవరు? నా హిందూ మతమే కదా. అంబేద్కర్ స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట రోజు భోజనం పెట్టిన బ్రాహ్మణుడు నా హిందూ మతమోడే కదా. అంబేద్కర్ పేరు పెట్టింది నా హిందూ మతమే. ఆయనకు స్కూల్ ఫీజు కట్టింది నా హిందూ మతమే. ఆయన కాలేజీ ఫీజు కట్టింది నా హిందూ మతమే. ఆయన అమెరికా పోయి చదువుకుంటా అంటే హెల్ప్ చేసింది కూడా హిందూ మతమే. లండన్ పోయి చదువుకుంటా అంటే కూడా హెల్ప్ చేసింది హిందూ మతమే. మరి ఇంత హెల్ప్ చేస్తే అన్ని వాడుకొని అన్నీ వేసి ఒక పాముకు కదా మనము పాలు వస్తే విషం ఇచ్చిందంటారు చూడు, అతను హిందూ ధర్మం విషంగా అక్కడ కరెక్టా? అంటే అంబేద్కరు గుళ్ళకు రానియలేదు, బల్లెకు రానియలేదు, అంటరాని వాణిగా చూసిర్రు. ఒక అంటరాని తనానికి ప్రతీకగా ఆ కులాన్ని, ఆ వర్గాన్ని చూసిర్రు. కాబట్టి అవన్నిటిని చీల్చుకొని అంత గొప్ప చదువుకోండు అని చెప్పేసి బయట అంటారు. ఆ చదువుకోవడానికి కారణం ఎవరు? అది మర్చిపోయాను. ఎస్, నువ్వేమన్నావు ఇప్పుడు అంటే వివక్ష ఉండే. మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, నల్లవాడు. అమెరికాలో నల్ల వాళ్ళ కోసం పోరాడిండు. ఆ నల్ల వాళ్ళ పోరాడేటప్పుడు నాకు ఈ క్రిస్టియన్ మతం వద్దు, ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వివక్ష చూస్తున్నారు, వాళ్ళ చర్చిలో కూడా మనం రాణిస్తలేరు, వాళ్ళ ఇంట్లో కూడా మనం రాణిస్తలేరు అని చెప్పేసి ఆ రోజు ఆయన మతం మారి వేరే మతంలోకి పోయిండా? ఓలే, ఈ మతం నాది అన్నాడు ఆయన. ఈ క్రిస్టియన్ మతం నాది అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. నెల్సన్ మండేలా కూడా ఈ మతం నాది అన్నాడు. ఆ మతంలో ఉండి తన జాతి కోసం ఫైట్ చేసి ఆ వివక్షను తీపిచ్చేసి సమాన హక్కులు పొందిండు. ఆల్ హీరోలా ఈ మతం నాది కాదు, మతం నుంచి అన్ని హెల్ప్లు తీసుకొని అన్నీ వేసుకొని నేను పుడితే హిందూగా పుట్టినా కానీ సావడం మాత్రం. నువ్వు హిందూ మతంలో పుట్టినా హిందూ మతానికి వచ్చిన లాభమే లేదు, నువ్వు హిందూ మతం నుంచి పోయినా కూడా హిందూ మతానికి వచ్చిన నష్టం లేదు అన్న. ఇటువంటి మాట్లాడడం వల్ల మళ్ళీ కేసు అవుతుంది, మళ్ళీ మీరు రిమాండ్. తప్పేమున్నది దీనిలో? తప్పేమున్నది? నేను తప్పు మాట్లాడినా? నేను తప్పు మాడితే చెప్పు. అంటే చరిత్ర మొక్కేటటువంటి వ్యక్తిని మీరు దూషించడం, అదే అంటున్నా. నేను చెప్పేది అదే. నేను ఏమంటున్నా అంటే చరిత్రను ఎందుకు మాకు తప్పుగా చూపించారు? మాకు ఎందుకు చూపించారు ఇంతకాలము? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడని చెప్పి చూపించారు. సో అంబేద్కర్ ఏమంటున్నట్టే నేను రాజ్యాంగాన్ని రాయలేదు, బిఎన్ రావు గారు ముఖ్యమైన వ్యక్తి అని అంబేద్కర్ చెప్తున్నాడు. ఆధారాలు చూపిస్తే బిఎన్ రావు చెప్పిన స్పీచ్లో బిఎన్ రావు గారు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ రాజ్యాంగానికి కర్త కర్మ క్రియ అంత బిఎన్ రావు గారు అని చెప్తున్నాడు. ఓకే, మీరేమంటున్నారు? అంబేద్కర్ మీరు తప్పు చెప్తున్నారండి, మేము మీ పేరు చెప్పుకొని మేము ఇలా వ్యాపారాలు చేసుకుంటున్నాం, దందాలు చేసుకుంటున్నాం. లేదు, బిఎన్ రావు కాదు, మీరే రాసిరని చెప్తే ఎట్లా బ్రదర్? చరిత్ర నిజం చదువుకున్నాం కదా. ఇవన్నీ అంశాలు కూడా మనం డిబేట్లో పూర్తిగా తెలుసుకునే. నేననేది అదే, చరిత్రను ఆధారాలతో సహా నిరూపిస్తా, ప్రతిదానికి నేను రిఫరెన్స్ ఇస్తా. వితౌట్ రిఫరెన్స్ నేను ఏది చెప్పా.
రైట్, ఓకే. ఇవన్నీ ఆ స్కామ్ కూడా క్లియర్ ద పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి 1942 నుంచి 1947 వరకు ఒక పుస్తకాలు రాశారు. ఎవరు రాశారు? బ్రిటిష్ గవర్నమెంటు మినిట్ టు మినిట్ రాసిన పుస్తకాలు. ఆ మినిట్ టు మినిట్ రాసిన పుస్తకాల్లో స్పష్టంగా రాసింది. ఇంకోటి చెప్తున్నాడు, ఇదే కాకుండా మన పార్లమెంట్ ఉందా, మన పార్లమెంట్ వెబ్సైట్ ఉంది, మనకోటి డిజిటల్ లైబ్రరీ అని ఉంటుంది పార్లమెంట్ది. లోక్సభ డిజిటల్ లైబ్రరీ అని ఉంటుంది. దాని లింక్ మీకు ఇస్తా. ఆ లింకులకు వెళ్ళేసి నేను ఏ రోజైతే ఆ రోజు అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు ఈ 13,000 గురించి డిస్కషన్ జరిగింది, స్కామ్ గురించి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ కూడా మొత్తం క్లియర్గా అసెంబ్లీలో ఈరోజు మన పార్లమెంట్ వెబ్సైట్ డిజిటల్ లైబ్రరీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి అవన్నీ. అవి నమ్మరా? దాని కూడా నమ్మంటే నేనేం చేయాలి? నేను రైట్, ఇవన్నీ అంశాలు కూడా డిబేట్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ ఒక మాట చెప్తా. ఇప్పుడు పార్లమెంట్ జరిగిందనుకో, పార్లమెంట్ జరుగుతుంటే ఏం చేస్తారు? పార్లమెంట్లో ఏమేం జరిగిందని మినిట్ టు మినిట్ ఎవరేం మాట్లాడారు అనేది రాస్తారా, రికార్డ్ చేస్తారా, చేయరా? ఆ రికార్డింగ్ డాక్యుమెంట్స్ ఇప్పుడున్న పార్లమెంటు డిజిటల్ లైబ్రరీలో ఉన్నాయి. ఆ రోజు జరిగిన 1942 నుంచి 43 వరకు జరిగిన ప్రతి అంశం, ఎవరు అడిగిండు, ఆ 13,000 గురించి క్వశ్చన్ ఎవరు రైజ్ చేశారు, అంబేద్కర్ ఏం సమాధానం చెప్పిండు అనేది ప్రతిదీ కూడా లింకులతో సహా ఉన్నాయి. అందులో ఉన్నాయి. గవర్నమెంట్ వెబ్సైట్లు ఉన్నాయి. అబ్బా, ఇప్పుడు నాకు చూపించి కూడా నేను మాట్లాడితే లేదు నా మీద నేను అమర ప్రసాద్ చేసిందే తప్పు అంటే ఇక నేను ఏం చేయలేను దాన్ని. రైట్, చూద్దామన్నా డిబేట్లో పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఉన్నది పరిపాలన అంటే ఏం చెప్తారు? అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరనేది కూడా నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి అన్న, యనమల రేవంత్ రెడ్డి. నాకైతే కావాలి. నాకైతే నిజంగా చెప్తున్నా. అంటే ఒకటి, ఈరోజు కరెంటు ప్రాబ్లం బాగుంది. కరెంట్ ఎప్పుడు పోతుందో అర్థమవుతలేదు, ఎప్పుడు పోతుంది. కేసీఆర్ ఉన్న రోజులు మాత్రం కరెంట్ ప్రాబ్లం మాత్రం లేకుండే, అదొకటి బాగుండే. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి ఉన్నట్టు మనకు అప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నట్టయితే అనిపిస్తలేదు. ఎందుకు ఏమో మరి, అదే ఎందుకు అనిపిస్తలేదు అన్న, ఎందుకు వచ్చింది అంటే ఏమో మరి నాకైతే అనిపించట్లేదు. ఒక ముఖ్యమంత్రి ఇది రాష్ట్రానికి ఉన్నాడు అన్న ఫీల్ నాకు రావట్లేదు. అంతకుముందు అనిపించింది, కేసీఆర్ ఉన్నప్పుడు అనిపించింది. కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అంటే నాకైతే కేసీఆర్ బెటర్ అంటారు. కేసీఆర్ బెటర్. ఎందుకన్నా కేసీఆర్ ఎందుకు బెటర్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయన కొన్ని స్కీమ్స్ ఇచ్చిండు, అవి అయితే పర్ఫెక్ట్గా ఇచ్చిండు స్కీమ్స్ ప్రజల కోసం. ఇక మన కోసం మనకైతే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు. కరెంటు ఇప్పుడు మనకు కావాల్సిందంటే కరెంటు కావాలి. మన ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ కావాలా, కరెంటు కావాలా, ఇవి అయితే బాగానే ఉండే. ఇప్పుడైతే చాలా ప్రాబ్లం వస్తుంది. కరెంట్ ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు. నేను మీలానే నా ఇంట్లో కూర్చొని ఇట్లా వీడియో పెడదామని కూర్చునేసరికి ఒక్కోసారి కరెంట్ పోతుంది, ఒక గంట సేపు రాదు, కష్టమైపోతుంది. ఎవరికి వేసిరా ఓటు? ఎవరికి వేసారు మీరు? బీజేపీకి వేసిరా? నరాల్లో బీజేపీకే వేస్తాం మేము. ఎంపీ ఓట్లు మొన్న వేసినా కూడా బీజేపీకే. కేసీఆర్ పరిపాలననే బాగుంది అంటే ఇక్కడ బీజేపీ పరిపాలించలే కదా, ఇంకా పరిపాలించలే కదా. పరిపాలిస్తే నంబర్ 1 అయిపోతుంది బీజేపీ, అంతే. ఇక మా బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలా, అయితే ఇక ఈ రాష్ట్రం మొత్తం దున్నేస్తాం, అంతే. అవుతాడన్నా బండి సంజయ్ ముద్దుగాడు అవుతాడు. ముందు వస్తున్నది. ఎవరి వర్గం అన్నా మీరు బీజేపీలో? బీజేపీ వర్గం అంతే. బీజేపీలో ఆ వర్గం ఎవరం కాదు. బండి సంజయ్ ఏంటంటే కింద నుంచి వచ్చిన వ్యక్తి, కార్యకర్తలను కూడా బాగా చూసుకుంటాడు, మంచి వ్యక్తి, ధర్మం కోసం గట్టి నిలబడతాడు, అంటే రాజకీయం చేయడు, అది ఒకటి వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.